Hi Shrikant garu. Hello. Welcome back. Super happy to be back. సంవత్సరానికి more than 1.5 million engineers are coming out. I don't call them engineers by the way. Okay. They are graduates. US కి వెళ్దాం అనుకున్నోడికేమో US పరిస్థితి బాలేదురా అని ఒక క్లారిటీ వచ్చింది. జాబ్ మంచి తెచ్చుకుందాం అనుకున్నోడికేమో AI వల్ల ఉంటదా పీక్తదా తెలియదు. స్టార్ట్అప్స్ గురించి ఆలోచిస్తే బిల్డింగ్ లో 10 ఫ్లాట్లు ఉంటే 10 ఫ్లాట్లలో బిజినెస్ ఐడియా ఉంది. అందులో 4 స్టార్ట్ చేసి 3 ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు అర్థం కావట్లేదు. భయపడటం నేచురల్, మంచిదే. భయపడి ఏం చేస్తున్నావు అంటున్నాను. ఇలాంటి జాబ్స్ ఉండకపోవచ్చు, కాల్ సెంటర్స్, అండ్ ఇలాంటి జాబ్స్ ని ఎవరు ఏం టచ్ చేయలేరు. ఆ జాబులు పోవండి. ఇలాంటి జాబ్స్ పుట్టొచ్చు అని జస్ట్ హ్యావింగ్ అ గుడ్ కాన్వర్సేషన్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్, పీపుల్ విల్ బి విల్లింగ్ టు పే ఫర్ ఇట్. 2007లో ఐఫోన్ లాంచ్ అయినప్పుడు ఉబర్, ఎయిర్బిఎన్బి, ఓలా, యూ నేమ్ ఇట్, ఎన్ని కంపెనీలు బిల్డ్ అయ్యాయి స్మార్ట్ ఫోన్ బేసిస్ మీద. ఎన్ని కంపెనీలు చచ్చిపోయాయి, ఎన్ని టాక్సీ కంపెనీలు చచ్చిపోయాయి. గ్రేట్ ఎక్స్టింక్షన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు కొన్ని స్పీషీస్ చచ్చిపోతాయి, కానీ ఇట్ క్రియేట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ మెనీ అదర్ స్పీషీస్ టు ఇవాల్వ్ అండ్ ఫ్లరిష్. నేచర్ అది, మార్కెట్ కూడా అంతే. ఒక గ్రాడ్యుయేషన్ లో ఇయర్లీ 2 lakhs రూపీస్ ఖర్చు పెట్టుకుంటే కొన్నిసార్లు 20 lakhs కూడా అవుతుంది. అది టూ అండ్ ఫ్రో కానీ అక్కడ స్టే కానీ అంత కలిపి. వై ఆర్ ది నాట్ ఏబుల్ టు గెట్ 10 to 15,000 రూపీస్ సాలరీ కూడా రావట్లేదు ఎందుకు? గవర్నమెంట్ వాళ్ళు జాబ్ చేశారు. ప్రతిదీ మనం గవర్నమెంట్ తప్పు, జనాలు తప్పు అంటే అలవాటు అయిపోయింది మనం. ఓకే, నెక్స్ట్ నాకు బీటెక్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్ ఉంది, ఏ వచ్చేదో తినేస్తుంది. నువ్వు నేర్చుకో. పోస్ట్పోన్ చేయడం, ఓవర్ థింకింగ్, భయమో ఏదో ఒక రీజన్ వల్ల ఎగ్జిక్యూషన్ దగ్గర పెండింగ్ పడిపోతుంది. దూకే, నీకున్న స్కిల్ సెట్స్ ముందు దూకే, ఏదో నేర్చుకుందాం. విల్ యూ లూజ్ ఆల్ యువర్ మనీ బికాస్ ఆఫ్ దిస్? విల్ యూ డై బికాస్ ఆఫ్ దిస్? ఈస్ దేర్ సమ్ రిస్క్ టు యువర్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ దిస్? నో, దెన్ గో. వాట్ ఐ వెయిటింగ్ ఫర్? ఎనీథింగ్ దట్ డజంట్ కిల్ యూ విల్ మేక్ యూ స్ట్రాంగర్. అండ్ ఈ మధ్యలో కూడా చాలా వీడియోస్ చూసా, TCS బయట పెద్ద లైన్స్, అన్న జాబ్ ఉందా చెప్పండి, జాబ్ ఉందా చెప్పండి. నాకేమన్నా వస్తున్నాయంటే ఐ కెన్ ఇమాజిన్ ఎట్లా ఉంది పరిస్థితి బయట. ఇఫ్ వాళ్ళకి కనుక ఒక సింగిల్ పీస్ ఆఫ్ అడ్వైస్, వాట్ షుడ్ దే డూ? నీకు ఇప్పుడు ఎక్కడ జాబ్ రావట్లేదంటే ఫస్ట్ సజెషన్, హ్యూజ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మీకు కనబడేది నేను ఒక్కనైనా కూడా వేరే టీమ్ ఆఫ్ 15 members. ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. అండ్ ఎవ్రీ సింగిల్ సబ్స్క్రైబర్ ఇంక్రీస్ విల్ మోటివేట్ అవర్ టీమ్ టు గెట్ బెటర్ ఎపిసోడ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. నాకు తెలిసి ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వల్ల, జాబ్ డిస్రప్షన్స్ వల్ల, క్లారిటీ లేకపోవడం వల్ల ప్రతి ఒక్క ఇల్లు ఎఫెక్ట్ అవ్వబోతుంది. అండ్ ఈ కాంటెక్స్ట్ గురించి చాలా మంది ప్రాబ్లమ్స్ ఏ మాట్లాడుతున్నారు, కానీ సొల్యూషన్స్ దగ్గర మేబీ నాకు తెలిసిన దొరికితే క్లారిటీ సరిగ్గా రాలేదనిపించింది. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇన్ దిస్ పాడ్కాస్ట్ వీ హావ్ గాట్ మిస్టర్ శ్రీకాంత్ వర్మ బ్యాక్ అగైన్, an AI scientist and a passionate teacher. He is currently serving on the board of advisors at Scalar School of Technologies. And those who don't know about Scalar School of Technology, it's a modern engineering college in Bangalore. And the best part is about their innovation labs, where Shrikant is a mentor. And in innovation labs lo Shrikant gar guidance lo multiple students have started their own startups with several active users and real world traction. This is a must watch podcast. Please watch it and share it with your friends. Hi Shrikant garu. Hello. How are you? Finally. All well and all well. Welcome back. Thank you. Super happy to be back. థ్యాంక్ యూ వెరీ మచ్, గ్లాడ్. అండ్ అంటే నేను మీకు చెప్పాలి, మన ఎపిసోడ్తోనే ఫస్ట్ టైం నా రాటాక్స్ నుంచి ఒక పాడ్కాస్ట్ కాలేజెస్లో, కాలేజెస్ పేర్లు వద్దులేండి కానీ పెద్ద పెద్ద కాలేజెస్లో, ప్లస్ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో, స్టార్ట్అప్స్లో వాళ్ళ కాన్ఫరెన్స్ రూమ్లో పెట్టుకొని లంచ్ చేస్తూ చూసిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ మనదే. ఆ తర్వాత నుంచి మీతో మాట్లాడుతున్నాను చెప్పారు. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉండింది అప్పుడు. ఇన్ఫాక్ట్ ఆ పాడ్కాస్ట్లో టీజర్లోనే పంచ్ చేయించుకున్నా కదా మీతో నేను. అది పంచ్ కాదు, రియాలిటీ. అబ్సల్యూట్లీ. బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ వాస్ స్ట్రాంగ్గా, అరే ఇద్దరు ఆ సంగతి ఆలోచించండి రా అన్నట్టే ఉండింది అది. బట్ ఈసారి కూడా అట్లాంటి ఒక రా ఎపిసోడ్, కొంచెం మాస్ ఎపిసోడ్. కానీ ఇంకోటి చెప్పనా మీకు, లాస్ట్ టైంకి ఇప్పటికి ప్రపంచం ఎంత మారిపోయిందంటే, ఎగ్జాక్ట్లీ మీరు లాస్ట్ టైం నేను అడిగిన కొన్ని క్వశ్చన్లకి నేను సెషన్కి వచ్చే ముందు ఒకసారి చూసుకున్నాను. అరే ప్రపంచం మనం ఇమాజిన్ కూడా చేసుకోలేదురా, 2.5 సంవత్సరాలు ఎంత మారిపోయిందని నాకు అనిపిస్తుంది. అప్పుడు ఇంకా ఇలా అవ్వచ్చు అని కూడా అనుకోలేదు మనం, అట్లాంటివి చూసేస్తున్నాం. అప్పుడు మీరు అడిగితే నేను కొన్ని క్వశ్చన్స్కి 5 ఏళ్ళు కూడా నేను గెస్ట్ చేయలేనండి, కష్టంగా ఉందన్నాను. కానీ ఇంత మారిపోతుందని నాకు తెలియదు. సో అంటే ఈ పాడ్కాస్ట్లో కొంచెం ఆడియన్స్ పర్స్పెక్టివ్లో లిటరలీ ఒక ఆడియన్ మీతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడదాం అనుకుంటున్నాను. తప్పకుండా. ప్లస్ కంప్లీట్గా టెక్నాలజీ సైడ్, టెక్, AI అంటే చూడడానికి కూడా లేమన్ టర్మ్స్లో అరే ఇది వినాల్సిందే అన్న సెన్స్లో నాకు కావాలి ఎపిసోడ్ కూడా. సో ఎనీ టైమ్ లేటర్ ఆల్సో ఇట్ షుడ్ నాట్ బి అన్ అవుట్డేటెడ్ వన్ ఆర్ ఇట్ షుడ్ నాట్ బి అన్ ఓవర్ రేటెడ్ వన్. సో ఆ సెన్స్లోనే తీసుకెళ్దాం. సో జనరిక్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబ్స్ గురించి అగైన్ నాకు మీరు కింద కమెంట్స్ చూస్తాం కదా జనరల్గా, ఏదైనా AI గురించి ఎపిసోడ్ చేసినప్పుడు కానీ కింద ప్రతి ఒక్కరు అరే భయపడతారు, ఎందుకు రా బాబు, జాబ్స్ పోతే ఇంకేం రావా, ఆర్ ఇంకా AI వచ్చి జాబ్స్ తినేస్తుంటే మన బతుకులేంటి, లేదా అన్న AI వచ్చింది దానివల్ల జాబ్స్ అన్నీ పోతున్నాయి అనుకుందాం, అందరు జాబ్స్కి సంబంధించిన వర్క్స్ AI వచ్చిన వాళ్ళు చేస్తారు అనుకుందాం, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది కొనడానికి అయితే డబ్బులు ఉండాలి కదా వీళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ని, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు అమ్మడానికి అసలు స్కోప్ దొరుకుతుందా వీళ్ళకి అనే మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి కదా. అసలు ఈ జాబ్ మార్కెట్ అంటే ఈ జోన్ అంతా ఎట్లా ఉండబోతుంది, ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్?
అండ్ మీరు కూడా భయపెట్టకండి అది జాబ్ నేను నిజం చెప్తానండి. Please, yeah. భయపడి నేను ఆపలేను. మొహమాట లేకుండా చెప్తున్నాను. మీకు రియాలిటీ చెప్పనా, మనం చిన్నప్పుడు హిస్టరీ టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా, ఎగ్జామ్ పాస్ అవ్వడానికి చదివాం, రియాలిటీ నేర్చుకోవడానికి చదవలేదు. సో ఒకసారి హిస్టారికల్ పర్స్పెక్టివ్కి వెళ్దాం. అంటే కొంత మీ ఆడియన్స్కి గుర్తుండొచ్చు, కొంత బ్యాక్ కూడా వెళ్తాను నేను. ఐ గో లిటిల్ బ్యాక్. హిస్టరీ క్లాస్ లెక్చర్ పీక్తాడు అనుకోకుండా నా మాట దయచేసి వినండి. 2007లో 2006-07లో ఐఫోన్ లాంచ్ అయింది కదా. అవును. ఓకే, ఐఫోన్ లాంచ్ అయినప్పుడు కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది, విచ్ ఇస్ కాల్డ్ మొబైల్ డివైసెస్, స్మార్ట్ ఫోన్స్. దానివల్ల ఎన్ని కంపెనీలు బిల్డ్ అయ్యాయి. మీరు ఈరోజు మీ ఊబర్, ఎయిర్బిఎన్బి, ఓలా, యూ నేమ్ ఇట్, ఎన్ని కంపెనీలు బిల్డ్ అయ్యాయి స్మార్ట్ ఫోన్ బేసిస్ మీద. సో ఇట్స్ ఎ టెక్టానిక్ షిఫ్ట్. ఎన్ని కంపెనీలు చచ్చిపోయాయి, ఎన్ని ట్యాక్సీ కంపెనీలు చచ్చిపోయాయి, అర్థమైందండి. సో ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు నేచర్ కూడా అంతే. మీకు మార్కెట్ నేచర్ అన్నాను కదా, సింపుల్. గ్రేట్ ఎక్స్టింక్షన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు కొన్ని స్పీషీస్ చచ్చిపోతాయి, కానీ ఇట్ క్రియేట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ మెనీ అదర్ స్పీషీస్ టు ఇవాల్వ్ అండ్ ఫ్లరిష్. నేచర్ అది. మార్కెట్ కూడా అంతే. 2007లో వెన్ స్మార్ట్ ఫోన్స్ హ్యాపెన్, టెక్టానిక్ షిఫ్ట్, కొత్త స్టార్టప్స్. అసలు ఎవరైనా స్మార్ట్ ఫోన్ డెవలపర్, అసలు స్మార్ట్ ఫోన్స్ లేకపోతే యూట్యూబ్ ఛానల్సే లేవండి. 4G రెవల్యూషన్ లేదు, దానివల్ల ఎన్ని జాబ్స్ క్రియేట్ అయ్యాయి. మీకు స్విగ్గీ లేదు, జొమాటో లేదు, అసలు ఈ కామర్సే సకానికి లేదు. ఉండేది పూర్వం, ఉండేది కానీ ఇంత వైడ్ స్ప్రెడ్ ఉండేది. ఫేస్బుక్, ట్విట్టర్. పూర్వం ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్స్ మేడ్ దెమ్ బిగ్. అది ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇది ఒక ఎగ్జాంపుల్. సో నా సమ్మరీ చెప్తాను మీకు, తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తాను. షార్ట్ టర్మ్లో జాబ్లెస్ ఉంటుందండి. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, నేను హిస్టారికల్ పర్స్పెక్టివ్తో చెప్తున్నాను. మొన్న రీసెంట్గా మైక్రోసాఫ్ట్ laid off a bunch of few thousand. I heard other companies are also laying off. So short term, tens of thousands లో వెళ్ళిపోతున్నారు. అవునవును. షార్ట్ టర్మ్లో మిజరీ ఉంటుంది. మిజరీ అనేది పెద్ద వర్డ్, కానీ షార్ట్ టర్మ్లో పెయిన్ ఉంటుందండి. కానీ లాంగ్ టర్మ్లో న్యూ ఆపర్చునిటీస్ విల్ ఇవాల్వ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, కొంచెం పెద్దోళ్ళు మీ ఆడియన్స్లో. ఇంటర్నెట్ రెవల్యూషన్ 90sలో నాకు గుర్తుంది ఏంటి, రైల్వే స్టేషన్ కౌంటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కోవడం నాకు బాగా గుర్తుంది. ఓకే, లేదా ట్రావెల్ ఏజెంట్కి వెళ్ళి ట్రావెల్ బుక్ చేయమని ఉన్నాం. ఆ జాబ్లన్నీ పోయాయి కదండి. రైట్, జాబ్లన్నీ పోయి కస్టమర్ సర్వీస్ కొంతవరకు ఆటోమేట్ చేసేసారు వెబ్సైట్లో. సో ఏం జరిగిందంటే ఒక సెట్ ఆఫ్ జాబ్స్ని చంపేసింది, కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అసలు వెబ్ డెవలపర్ అనే జాబ్ లేదు కదండి mid-90s వరకు. కానీ దానివల్ల ఎంత ఎఫిషియన్సీ గెయిన్ వచ్చింది, దానివల్ల ఎన్ని కొత్త జాబ్స్. అసలు మా పేరెంట్స్ జనరేషన్ అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటి, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికలే, ఇంకో బ్రాంచ్ లేదు. ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు అండి, ఏ బ్రాంచ్ ఉంది ఇప్పుడు. సో రెవల్యూషన్స్ అలా జరుగుతాయి. కొంచెం సాఫ్ట్వేర్ గురించి ఒకసారి బూమ్ రాగానే సాఫ్ట్వేర్ బూమ్ 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 అనే వాళ్ళు, అది ఇప్పుడు ఏఐకి వచ్చింది. సో నేనేమంటా, కొంచెం వెనక్కి వెళ్దాం. ఇదంతా లాస్ట్ 30 yearsలో. కొంచెం మీరు ఆటోమొబైల్ రెవల్యూషన్ ఉంది. ఆటోమొబైల్స్ ఎర్లీ 1900s. ఆటోమొబైల్ రెవల్యూషన్ అప్పుడు దేర్ వర్ సో మెనీ పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ క్రియేటింగ్ హార్స్ క్యారేజెస్ అండ్ బ్రీడింగ్ హార్సెస్. ఆటోమొబైల్ వచ్చాక ఏమైంది, వాళ్ళందరూ షార్ట్ టర్మ్లో ఏమైంది, అందరికీ పెయిన్ వచ్చింది. లాంగ్ టర్మ్లో ఆటోమొబైల్ వల్ల ఎన్ని ఇండస్ట్రీస్ క్రియేట్ అయ్యాయి. ఆటోమొబైల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ద వరల్డ్ టుడే. దాని KFC కూడా ఆటోమొబైల్ వల్ల వచ్చింది కదా. ఆటోమొబైల్ ఉండటం వల్ల పెద్ద పెద్ద రోడ్లు వచ్చాయి యూఎస్లో, ద ఫ్రీవే సిస్టమ్. దానివల్ల దాని పక్కన రెస్టారెంట్లు వచ్చాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. సో మనం ఎప్పుడు హ్యూమన్స్, మన నేచర్ ఏంటంటే మనం షార్ట్ టర్మ్ ఆలోచించి భయపడిపోతాం. కొంచెం జూమ్ అవుట్ చేసి ఆలోచించడానికి, అందుకే మనం చిన్నప్పుడు హిస్టరీ చదివించింది. మీరు ఇంకా ముందుకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉంది. అవును, ఓకే, 1800s అండ్ ఆల్ దట్, 1700-1800s. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు ఏమైంది, ఇప్పుడు అగ్రికల్చరల్ ఫీల్డ్స్లోకి ట్రాక్టర్లు వచ్చేసాయి. రైట్. అప్పుడు ఈ ఫార్మర్స్ అనుకున్నారు, ఒరే 100 మంది చేసే పని ఒక ట్రాక్టర్ చేసేస్తుంది. అవును, మీరు మనకు ఫార్మింగ్ తప్పితే ఏం రాదు, మనం ఏమైపోతాం అనుకున్నారు. వాళ్ళు ఏమయ్యారు, ఫార్మర్స్ నుంచి స్కిల్ నేర్చుకుని ఫ్యాక్టరీ వర్కర్స్ అయ్యారు. సో రీస్కిల్లింగ్ తప్పదండి. రైట్. అదే అప్పుడు బ్లాక్ స్మిత్ వాళ్ళు ఉండేవారు కదా, అంటే మనం వడ్రంకి అంటాం తెలుగులో. సో వాళ్ళకి ఏమైంది, వాడు ప్రొడ్యూస్ చేయగలిగే దానికంటే ఫ్యాక్టరీ 100 రెట్లు ప్రొడ్యూస్ చేసేస్తుంది. మరి ఆడేమైపోయాడు, ఆడు మెకానిక్ అయిపోయాడు. వాడికి స్కిల్ ఉంది కదా, వాడి కోర్స్ అప్స్కిల్లింగ్ అంతే. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అప్స్కిల్లింగ్. సో ఎవ్రీ రెవల్యూషన్, జస్ట్ లైక్ నేచర్ హ్యాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్స్, మార్కెట్స్ హ్యావ్ రెవల్యూషన్స్. There is no escaping that fact. AI is probably one of the largest revolutions we have seen in the last 2 decades. I think it's as big as internet.
జాబులు పోతాయి షార్ట్ టర్మ్లో. కానీ నేను మీకు సిల్వర్ లైనింగ్ చెప్పనా మీకు, క్లౌడ్కి సిల్వర్ లైనింగ్ ఉన్నట్టు. ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ లెర్నింగ్ హౌ టు యూజ్ ఏఐ. యాక్చువల్లీ సో అప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది, దే విల్ క్రియేట్ న్యూ రోల్స్. అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేమంట నా జాబ్లో. రైట్. అసలు అండ్ ప్రొడక్టివిటీ గెయిన్స్ అండి, ఎఫిషియన్సీ గెయిన్స్. నేను పొద్దున్న 5ంటికి వెళ్ళి వైజాగ్లో టికెటింగ్ స్టేషన్ దగ్గర టికెట్లు కొనుక్కోవడానికి పొద్దునంతా వెయిట్ చేసేవాడిని. ఇప్పుడు అది 5 నిమిషాలు కదా. అదే కదా. ఎఫిషియన్సీ గెయిన్ వచ్చిందా రాలేదా? పూర్వం ఒక 100 పేజ్ రిపోర్ట్ చదవాలంటే వారం రోజులు పట్టేది. ఏదో కూర్చుని చదివితే అరగంటలో అయిపోతుంది. కీ పాయింట్స్ అది ఇచ్చేస్తుంది. నేను అడిగిన క్వశ్చన్లు అడుగుతాను, అరగంటలో చదివేస్తున్నాం. డాక్టర్ గారు ఇచ్చే రిపోర్టు, మెడికల్ రిపోర్ట్ అర్థమైతే వచ్చేది కాదు, అసలు మాకు మెడిసినే తెలియదు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాం, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని ఏకిచ్చి, నేను డాక్టర్ను కాదు, నాకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. నేను మొన్న మా మదర్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశానంటే మొత్తం రిపోర్ట్ అంతా, ఎంఆర్ఐ రిపోర్ట్ అంతా తీసుకుని ఏఐకి ఇచ్చి నాకు సింపుల్ మ్యాన్ కింద ఎక్స్ప్లెయిన్. కాదు ఒక అరగంట వెయిటింగ్ రూమ్లో ఉన్నప్పుడు అరగంట మాట్లాడాను దాన్ని. నేను డాక్టర్ గారిని ఏం అడగాలని అడిగాను దాన్ని. చిన్న ట్విస్ట్, నేను డాక్టర్ పెద్ద ఆయన కదా, హీస్ అ ఫినామినల్ స్పైనల్ కార్డ్ సర్జన్. రైట్. 3 క్వశ్చన్లు అడిగాను. డాక్టర్ గారు మీరు మెడికల్ ఫీల్డ్ నుంచి అండి అని అడిగారు. సార్ కాదండి, నేను ఏదో కూర్చొని చదువుకొచ్చాను సార్ అంతే. నేను జస్ట్ ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ అడిగాను ఆయన్ని. అది చిన్న క్వశ్చన్. ఆయన 70 ఏళ్ళు, వెరీ సీనియర్ డాక్టర్, గ్రేట్ జెంటిల్మెన్, గ్రేట్ హ్యుమానిటేరియన్. నేను నాకు కొంచెం అర్థమైంది ఏం జరుగుతుందో. లేమ్యాన్ టర్మ్, నాకు స్పైన్ అంటే ఏంటో తెలియదు, డిస్క్ అంటే ఏంటో తెలియదు. నేర్చుకున్నాను. అడిగి సార్ నాకు ఫ్యూ ఫాలోఅప్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అని 3 క్వశ్చన్లు అడిగాను పెద్ద ఆయన. ఆయన మీరు మెడికల్ ఫీల్డ్ నుంచి అన్నారు. కాదు సార్ నేను మెడికల్ ఫీల్డ్ కదా, అసలు ట్రైనింగే లేదని, నేను కంప్యూటర్ సైన్స్ అవన్నీ జస్ట్ ఇలాగా నాకు ఏదో తెలుసుకుందామని అడుగుతున్నాను సార్ అంటే సో నేనేమంటాను, ఎఫిషియన్సీ ఎంత పెరిగిపోయింది, నాలెడ్జ్ ఎంత పెరిగిపోయింది. రైట్. సో ఎసెన్షియలీ ఎవ్రీ వేవ్ ఆఫ్ రెవల్యూషన్ విల్ కిల్ అ ఫ్యూ జాబ్స్, విల్ క్రియేట్ జాబ్స్. రైట్. కానీ దానికి అప్ స్కిల్లింగ్ కూడా కావాలి. అబ్సల్యూట్లీ. దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దట్. మెకిన్సీ రిపోర్ట్ ఒకటి చూస్తున్నాను నేను, 50% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ నీడ్స్ అ రీస్కిల్ అని. డూ యూ అగ్రీ విత్ దట్? 50%. నాకు మెకిన్సీ అనలిస్టుల దగ్గర ఉన్నంత డేటా నా దగ్గర లేదు. రైట్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ కమెంట్ అబౌట్ మెకిన్సీ స్పెసిఫికలీ. కానీ నేను రివర్స్ అడుగుతాను, స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎంతమంది స్మార్ట్ ఫోన్ వాడటం నేర్చుకున్నారు మీకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు? ఆల్మోస్ట్ చాలా మంది, 90%. ఏ కూడా వాటర్ నేర్చుకుంటారు అంతే కదండి. అది 50 ఎందుకు కావాలి, 90 వాటర్ నేర్చుకోవాలంటున్నాను. రైట్. పూర్వం ఇప్పుడు మై గ్రాండ్ మదర్ ఈజ్ 84 years old. షీ నోస్ హౌ టు కాల్ మీ ఆన్ వాట్సాప్. రైట్. ఓకే, ఆవిడకి అసలు ఫోన్ ఉండడమే గగనం, ఫోనే అసలు గగనం పెద్దవాడికి. కానీ ఆవిడ బేసిక్ నేర్చుకుంది. 4 ఐకన్లు ఉంటాయి, కొడుతుంది, ఇది కొడితే శ్రీకాంత్ గడికి వెళ్తుంది, మాట్లాడతాను, దట్స్ ఇట్. సో నేనేమంటానంటే అందరం నేర్చుకున్నాం కదా, ఎవరి పరిధిలో వాళ్ళు నేర్చుకుంటారు అంతే. మనకి గూగుల్ మ్యాప్స్ వాడటం అందరూ నేర్చుకున్నారు కదా, ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్, డెలివరీ పర్సన్ అందరూ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు అందరూ నేర్చుకున్నారు. సో ఏ కూడా వాటర్ నేర్చుకుంటారు, దానివల్ల ఎఫిషియన్సీ గెయిన్స్ అందరికీ వస్తాయి. కానీ జాబులు కావాలంటే మాత్రం ఏని వాడి వాల్యూ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి. అండ్ చిన్న ఎక్స్టెన్షన్ దీనికే జాబ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఐ ఆస్క్ యూ అ బ్లంట్ క్వశ్చన్, అంటే మరి కొంచెం లేమన్లోనే అడుగుతాను. తప్పకుండా. ఇప్పుడు ఈ ఏఐ రెవల్యూషన్ వల్ల లేకపోతే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఇప్పుడు కనబడుతున్న ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇకోసిస్టమ్ చూస్తున్నప్పుడు ఇలాంటి జాబ్స్కి వాట్ యు కాల్ ఎగ్జిస్టెన్స్ ఉండకపోవచ్చు. మీరు అన్నట్టు స్పీషీస్ పోయినట్టు ఇలాంటి జాబ్స్ ఉండకపోవచ్చు అనేటివి ఏమైనా ఉంటాయి. ప్లస్ ఇలాంటి జాబ్స్ పుట్టొచ్చు అని, అండ్ ఇలాంటి జాబ్స్ని ఎవరు ఏం టచ్ చేయలేరు. అలాంటి జాబ్స్ గురించి ఏమైనా మాట్లాడచ్చు? 3 different dimensions. ట్రై చేస్తానండి ప్లీజ్. అన్నీ పర్ఫెక్ట్గా, అంటే నాకు తెలియదని చెప్తాను. ఏం జాబులు పోతాయంటే, మీరు కంప్యూటర్ ముందు కూర్చుని లేదా ఫోన్ ముందు కూర్చుని రిపిటేటివ్ చేసే టాస్క్లు లైక్ కాల్ సెంటర్స్, హ్యూజ్ హిట్. వాయిస్ నాన్ వాయిస్ ఎవ్రీథింగ్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా కొంత హిట్ ఉంటుంది, షార్ట్ టర్మ్ హిట్ ఉంటుంది. ఎనీ జాబ్ వేర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కంప్యూటర్, నేను నెక్స్ట్ 5-year horizon చెప్తున్నా. If you are sitting in front of a computer, your job is repetitive, where you don't have to apply human ingenuity and creativity. Most likely, your job is at risk. అందరూ రిస్క్ అన్నాం. 10 మంది ఉండేది 2తో చేయించుకుంటారు. రైట్. ఆ 8 మంది దే హ్యావ్ టు రీస్కిల్ అండ్ అప్స్కిల్. ఇదొక సెక్షన్ అండి. సెకండ్ సెక్షన్, మీరు ఏ జాబులు, కొత్త జాబులు ఎలాంటివి వస్తాయన్నవి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్ అనే జాబ్ వస్తుంది. అవును. ఓకే, అది ఎస్ఏ రాయటం లాంటిదే. కానీ చాలా మనం ఇప్పుడు మనిషి చదువుతాడని ఎస్ఏ రాయట్లేదు, కంప్యూటర్ చదువుతుంది. ఒక ఏ ఇంజిన్ చదువుతుందని దానికి మనం ఎస్ఏ రాస్తున్నాం. రైట్. ఇందులో ఎంత ఇన్నోవేషన్ ఉందంటే, ఇది చాలామంది కొట్టిపడేయచ్చు, ఇదే ఉంది జస్ట్ 10 లైన్లు రాయటమే కదా అని.
నేను జస్ట్ టుడే మార్నింగ్ వై కాంబినేటర్ అని ఇట్స్ ఫినామినల్ ఇంక్యుబేటర్ ఇన్ ద యుఎస్. వై కాంబినేటర్ ప్రెసిడెంట్ అండ్ ద సమ్ ఆఫ్ ద టాప్ ఇన్వెస్టర్స్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. పొద్దున్న చూస్తున్నాను నేను. దే వర్ షోయింగ్ యాక్చువల్ ప్రాంప్ట్స్ ఫర్ ఏఐ ఏజెంట్స్ దట్ వాళ్ళ కంపెనీలు వాడుతున్నా చూపించారు. డీటెయిల్డ్ 6 pager 7 pager ప్రాంప్ట్స్ ఉన్నాయండి అవి. అసలు నాకు ముచ్చటేసింది ఎంత బాగా రాస్తున్నారని. అసలు ఎంత బాగా రాశారంటే నేను ఒక 50-60 రీసెర్చ్ పేపర్లు చదువుంటాను, మేబీ ఈవెన్ మోర్ ప్రాంప్టింగ్ మీద. అంత చేసిన ఈ ఒక్క షార్ట్ పాడ్కాస్ట్ కూడా కాదు, షార్ట్ డిస్కషన్ బిట్వీన్ బంచ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, సో బ్రిలియంట్ అండి అది. నేను వెంటనే మెంటర్ చేస్తున్న అడ్వైస్ చేస్తున్న అన్ని స్టార్టప్స్కి పెట్టేసి బాబు చూడండి రా ఇది, బికాస్ దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ ఓన్లీ లెర్న్ బై డూయింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే జాబ్ పూర్వం లేదు, ఇప్పుడు వచ్చింది. రైట్. అలాగే ఇప్పుడు వీడియో ఎడిటర్ జాబ్ ఉంది. మీ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఏం జరగచ్చు తెలుసా? వీడియో ఎడిటర్స్ హూ కెన్ ప్రాంప్ట్ ఇన్ ఏ ఇంజిన్ టు డూ ఇట్ బెటర్. ఇప్పుడు సపోజ్ ఒక ఫోటో ఎడిటింగ్ చేస్తున్నాం లేదా ఒక వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం. పూర్వం ఏంటి, నేను అడోబీ టూల్స్ వాడేవాడిని, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫోటోషాప్ కానీ మార్చేసేవాడిని. ఇప్పుడు ఏ వచ్చింది అందులోకి, నేను ఏకి ఎగ్జాక్ట్లీ ఏం చెప్తే అది ఏం చేస్తుంది, దాంతో నాకు ఎడిటింగ్ జరుగుతుంది కదా. రైట్. సో ఇట్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాంప్టింగ్, బట్ ప్రాంప్టింగ్ విత్ విజువల్ క్లారిటీ, రైట్, క్రియేటివ్నెస్ తో పాటు హ్యూమన్ క్రియేటివిటీ. రైట్. హ్యూమన్స్ ఆర్ సోషల్ యానిమల్స్. రైట్. మనం కబుర్లు చెప్పుకోవాలి. మీరు ఇదే పాడ్కాస్ట్ని ఒక నోట్బుక్ వెళ్ళమని గూగుల్ సాఫ్ట్వేర్ ఉంది కదా, నన్ను ఎందుకు కూర్చోబెడుతున్నారు? నోట్బుక్ వెళ్ళమని కూర్చోబెట్టి మీరు పాడ్కాస్ట్ చేసేయచ్చు కదా. రైట్. కానీ ఎవ్రీ హ్యూమన్ వాడి స్టోరీ ఉంటుంది, వాడి పర్స్పెక్టివ్ ఉంటుంది. వీఆర్ సోషల్ యానిమల్స్, వీఆర్ స్టోరీ టెల్లింగ్ యానిమల్స్. సో ఎక్కడైతే మనుషులు మాట్లాడుకోవాలో, అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ స్టిల్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సేల్స్ ఎక్కడ చేయాలో, అంటే హ్యూమన్ సేల్స్. కంప్యూటర్ నాతో ఫోన్లో మాట్లాడే సేల్ చేయటం కాదు, హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కడ కావాలో. మెడిసిన్, రెగ్యులేటెడ్ ఫీల్డ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు డాక్టర్స్ మైట్ యూజ్ ఏఐ. ఒక డాక్టర్ ఇప్పుడు 20 పేషెంట్లు చూస్తే ఏఐ వాడి 50 పేషెంట్లో 100 పేషెంట్లో చూడొచ్చు. కానీ నాకు ఆ హ్యూమన్ కావాలి అక్కడ, బికాస్ ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ హ్యూమన్. రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ టు సర్వ్ హ్యూమన్స్ వేర్ దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రస్ట్, వేర్ దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఆ జాబులు పోవండి. ఆ జాబులకు మనిషే కావాలి. ఇప్పుడు నాకు ఎంత ఏ ఉన్నా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాట్ జీపీటీలో ఐ స్పెండ్ అట్లీస్ట్ 2-3 hours టాకింగ్ టు జెమినీ అండ్ చాట్ జీపీటీ ఆన్ వేరియస్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ డౌట్. కానీ నాకు ఒక డొమైన్ ఎక్స్పర్ట్ కూర్చుని, నా ఫ్రెండ్ ఎవడో రీసెర్చ్ చేస్తున్నాడో లేదా హూ ఇస్ అ కోఫౌండర్ ఆఫ్ ఎ స్టార్ట్అప్, వాడితో కూర్చొని అరగంట మాట్లాడితే వాడు ఇచ్చే పర్స్పెక్టివ్ నాకు ఏ చాట్ జీపీటీ ఏ జెమినీ ఇవ్వలేదు. అది హ్యూమన్ యాంగిల్. అంతే. సో కోర్ స్కిల్ సెట్స్లో బీయింగ్ ఏబుల్ టు కమ్యూనికేట్ వెల్, టెల్ స్టోరీస్. మేము స్టార్ట్అప్ ఫౌండర్స్కి హెల్ప్ చేస్తుంటాం కదా, మేక్ అ హ్యూమన్ పిచ్. స్టార్ట్అప్ పిచ్చెస్ ఉంటాయి కదా, షార్క్ ట్యాంక్ పిచ్చెస్ లాంటివి. మేమేమంటామంటే ఆ పిచ్చింగ్ ఎలా చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. సో మేము కొంతమంది స్టూడెంట్స్ మెంటర్ చేస్తున్నాను కదా ఇన్నోవేషన్ ల్యాబ్లోని. మనం రీసెంట్గా పిచ్చింగ్ కాంపిటీషన్ పెట్టాం వాళ్ళకి. ఓకే. ఏంటంటే ఒక 53 ఐడియాస్తో దే ఆర్ బిల్డింగ్ సమ్ స్మాల్ ఐడియాస్. సమ్ ఆఫ్ దెమ్ వెరీ బేసిక్, సమ్ ఆఫ్ దెమ్ వెరీ అడ్వాన్స్డ్. మేము ఏమన్నా అంటే అందరూ వచ్చి పిచ్ చేయండి, 7 minutes టైం ఇస్తాం, డెమో చూపించి పిచ్ చేయండి. ఇక్కడ నాకు హ్యూమన్ ఎలిమెంట్ కావాలి. Trying to add something which creates a user experience where there's an entire learning curve to get used to it. Your haptics for map navigation, that makes sense because it is bringing in the efficiency that you do not have. Basically like okay, and then the single long squeeze is for font from this perspective. So that ability to communicate, the ability to sell, the ability to tell a story, అవి హ్యూమన్ అండి. అవి ఆ జాబ్స్ పావు, అవి ఇంకా ఎక్కువ అవుతాయేమో. ఎందుకంటే చాట్ జీపీటీ నేను ఎన్ని గంటలు మాట్లాడినా నాకు మనిషితో మాట్లాడే ఆ ఫీలింగ్ వేరు. Of course, see, as a society, I've also seen some cases like South Korea, etc., where people are spending more and more time with AI agents, AI boyfriends, AI girlfriends. I'm hearing this and I'm surprised. Of course, see, they might say, dude, you're a millennial, we are Gen Zs, we are Gen Alphas. I'm like, okay, that's all okay. But the human element has survived these tens of thousands of years. Well, AI may fill some gaps. The human element eppudu untadi. Right. A trust. సో ఆ జాబ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయని నా ఫీలింగ్. నాకు తెలిసి కొన్నాళ్ళకి ఏం జరుగుతుందంటే జస్ట్ హ్యావింగ్ అ గుడ్ కాన్వర్సేషన్ బిట్వీన్ 2 friends, పీపుల్ విల్ బి విల్లింగ్ టు పే ఫర్ ఇట్. నాట్ ఫర్ అ డేటింగ్ యాప్స్కి కాదు, జస్ట్ హ్యావింగ్ అ గుడ్ హై క్వాలిటీ కాన్వర్సేషన్. రైట్. ఐ థింక్ అన్ఫార్చునేట్లీ తగ్గిపోవచ్చు బికాస్ ఆఫ్ టెక్నాలజీ, కానీ అవి వాల్యుబుల్.
దెర్ విల్ బి న్యూ మార్కెట్స్ దట్ వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. ఎనీ డే మనం సోషల్ యానిమల్స్ కాబట్టి అంతే, మన ఫండమెంటలీ మారిపోలేదు కదా. Right. సేమ్ బ్రెయిన్స్, సేమ్ నీడ్స్, సేమ్ ఆస్క్, సేమ్ ఫియర్స్. Right. అవి మారలేదు మనకి, అవి అలాగే ఉంటాయి. సో వాటికి కేటర్ చేసేవాళ్ళు విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. రైట్. వెల్ దెర్ ఆర్ సమ్ ఏఐ యాప్స్ దట్ ఆర్ డూయింగ్ ఇట్. హ్యూమన్తో అంటే హ్యూమన్స్లో కూడా హోల్ స్పెక్ట్రమ్ ఉంటారండి. నాట్ సో గుడ్ ఉంటారు, వాళ్ళని ఏఐ రిప్లేస్ చేసేస్తుంది. కానీ బ్రిలియంట్ ఉంటారు చూసారా వాళ్ళని. కెన్ యూ రిప్లేస్ స్టీవ్ జాబ్స్ లెక్చర్ అట్ స్టాన్ఫర్డ్ బై ఎన్ ఏఐ? నో. కెన్ యూ రిప్లేస్ శ్రీశ్రీస్ పోయట్రీ ఆర్ ప్రోజ్? ఇంపాసిబుల్. మొన్న బ్రహ్మానందం గారిది బుక్ వచ్చింది కదా, నేను చాలా సంవత్సరాలు పోయాక పుస్తకం చదువుతున్నాను, నేను మీ బ్రహ్మానందం అని. అది అసలు నాకేమనిపించింది అంటే, ఒరే తెలుగు చదవడమే మర్చిపోయి చాలా సంవత్సరాల పోయి తెలుగు పుస్తకం పట్టుకుని చదవడం మొదలెట్టాను నేను. ఐఎమ్ లైక్, అది ఏ చెప్పలేదు. నేను పాడ్కాస్ట్ చేయడం చదివాను యాక్చువల్గా. పాడ్కాస్ట్ అయింది కాదు, నేను ఐ జస్ట్ పిక్డ్ అప్ దిస్ బుక్ అండ్ ఐ సెడ్ తెలుగు పుస్తకం చదివి చాలా రోజులైంది, బ్రహ్మానందం గారి స్టోరీ, వాట్ ఎల్స్. నేను అసలు షాక్ ఏమైనంటే అసలు ఆ లాంగ్వేజ్, ద ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్, అది నాకు తెలిసే మీరు ఎంత ఏకి చెప్పండి ఆ సాహిత్యం రాదు. అంటే ఆ హ్యూమన్ ఎలిమెంట్ అక్కడ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ రైటింగ్, ఇట్ ఈస్ అబౌట్ టెలింగ్ అ స్టోరీ యూజింగ్ వర్డ్స్ లైక్ మ్యాజిక్. అది ఆయన పర్స్పెక్టివ్, అది ఎవరు తీసుకురాలేరు. ఎనీథింగ్ దట్ ఈస్ లాక్డ్ ఇన్ హ్యూమన్ హెడ్స్ విచ్ ఈస్ నాట్ డిజిటైజ్డ్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ఇట్. రీసెంట్గా కూడా ఒక ఎపిసోడ్ అడిగాను అనమాట. కొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు కదా, డిఫరెంట్ ఏజ్ కేటగిరీలో ఉన్న కిడ్స్ ఉంటారు వాళ్ళకి. సే ఫర్ సపోజ్ 5th క్లాస్ ఉండొచ్చు, 10th క్లాస్ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ అయిపోవచ్చు, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అనే క్వశ్చన్ అడిగినప్పుడు వాట్ డూ దే డూ అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. నన్ను ఒకళ్ళు అడిగారు అనుకోండి, మా అబ్బాయిని ఏం చేయించమంటావు, నీకేమైనా అడ్వైస్ ఉందా? ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. బట్ వాట్ ఇఫ్ ఐ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు యూ? మీరు ఒకవేళ వాళ్ళని అడ్వైస్, అంటే ఈ కోర్స్ తీసుకోండి, ఆ కోర్స్ తీసుకున్నాను కాదు, వాట్ షుడ్ దే బీ ప్రిపేర్డ్ ఫర్ అనే సెన్స్లో కనుక ఇఫ్ యూ కెన్ గివ్ అ స్మాల్ గ్రౌండ్ ప్లాన్ పేరెంట్స్కి కానీ కిడ్స్కి కానీ. మా పిల్లలు ఒకటి 7 years, ఒకటి 4 years అండి. వే వెరీ ఎర్లీ, బట్ వీఆర్ స్టార్టింగ్ ఫర్ ద 7-year-old. ఓకే. మా నైబర్హుడ్లో కూడా పిల్లలకి ఐ కీప్ టాకింగ్ టు దెమ్. నేనేమంటానంటే కోర్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. మీరు హంటర్ గ్యాదరర్ అయినా, అగ్రికల్చర్లోడ్ అయినా, మీరు ఏఐ ఇంజనీర్ అయినా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఫండమెంటల్ టు హ్యూమన్స్. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్కి మీరు ఐఐటి క్లాసులకు వెళ్తారో, స్టార్టప్లు బిల్డ్ చేస్తారో, మీరు ఏం కాల్స్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వింగ్, ద ఎబిలిటీ టు టేక్ అ ప్రాబ్లమ్, సాల్వ్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సపోజ్ మా కజిన్ పిల్లోడు ఉన్నాడు, వాడికి 15 years, వాడి పేరు సాహిల్. ఓకే. యంగ్, 9th class అయింది, వెకేషన్లో ఉన్నాడు. వాడికి పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. స్మార్ట్ కిడ్, 15 years వాడు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. వాడికి ఆల్రెడీ వచ్చు, బేసిక్స్ వచ్చు, ఏమీ తో ప్రోగ్రామర్ కాదు. మొన్న నా దగ్గర ఒక విఆర్ హెడ్సెట్ ఉంటుంది, ఓకే, సరదాగా టెక్నాలజీ ఎక్స్ప్లోరేషన్ కోసం తెచ్చుకున్నాను. అందులో బీట్ సేబర్ అని ఒక గేమ్ ఉంటుంది, రైట్, వెరీ పాపులర్ గేమ్. ఐ థింక్ బీట్ సేబర్ గాట్ అక్వైర్డ్ బై మెటా వైల్ అగో. వెరీ సక్సెస్ఫుల్ గేమ్, విఆర్ గేమ్. అది చూపించి, ఒరే చాలా బాగుంది కదా అంటే, మామ చాలా బాగుంది మామ అంటే నేను ఛాలెంజ్ ఇచ్చాను అడిగి, 1 week టైం ఇస్తున్నాను అంటే, నీకు వెకేషన్ కదా ఇప్పుడు, 1 weekలో ఇలాంటి గేమ్ వితౌట్ హెడ్సెట్ బిల్డ్ చేస్తారు, రెడీయా నువ్వు? వితౌట్ హెడ్సెట్ ఛాలెంజ్ అది. విఆర్ హెడ్సెట్ లేదా? ఎంతమంది దగ్గర విఆర్ హెడ్సెట్లు ఉన్నాయండి? విఆర్ హెడ్సెట్ లేకుండా గేమ్ తయారు చేద్దాం, నీకు ఎలా, నేను హెల్ప్ చేస్తాను, ఓకే, ఐ విల్ సిట్ విత్ యూ. కానీ నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, రోజుకి 6-7 hours కూర్చోవాలి నాతో, నేను తిడతాను కూడా నేను. ఓకే, చేద్దాంరా. చేస్తే నువ్వు మొత్తం చేసేస్తే, బేసిక్ వర్షన్ చేయపోని, అడ్వాన్స్డ్ వర్షన్, గేమ్ డిజైన్ ఇవన్నీ కష్టం. బేసిక్ వర్షన్ చేస్తే నా విఆర్ హెడ్సెట్ నీకు ఇచ్చేస్తాను. ఓహో. వాడు నేను రాత్రి చేసేసి నా విఆర్ హెడ్సెట్ పడికెళ్ళిపోయాడు. ఐఎమ్ సూపర్ హ్యాపీ. 1 weekలో లిటరల్లీ లెస్ దెన్ అ వీక్, 5 daysలో చేసేసాడు. వాడికి ఏం చెప్పానంటే, వాడికి ఇంట్రడక్షన్ చేశాను. అంటే కర్సర్ అని ఒక కోడింగ్ ఏజెంట్ ఉంటుంది, అవి చాలా ఓపెన్ సోర్స్లు ఉన్నాయి, అది పెట్టుకో. మా అమ్మ నాకు వెరీ జావా స్క్రిప్ట్ రాదన్నాడు. రాసిన కోడ్ని పైథాన్ డెవలపర్కి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పరా? ఐ జస్ట్ మెంటర్డ్ హిమ్, చిన్న హింట్స్ ఇచ్చాను. వాడికి ఏ తెలీదు. ఒరే బ్లేజ్ పోజ్ అని ఒక మోడల్ ఉంటుందిరా, గూగుల్లో డెవలప్ చేశారు, దాన్ని వాడుకోమని చెప్పు. హీ ఫిగర్డ్ అవుట్. నేను ఒక్క లైన్ కూడా కోడ్ రాయలేదు అందులో. వాడు స్టక్ అయినప్పుడు వెళ్ళి ఏం ప్రాంప్ట్ చెప్పాలి చెప్పాను అంతే. వాడు ప్రాంప్ట్ బేస్డ్ కోడర్, 9th class పిల్లాడు. అండ్ వాడు బేసిక్ సిస్టమ్ డిజైన్ చేశాడు. నా విఆర్ హెడ్సెట్ వెళ్ళిపోయింది వాడి దగ్గరికి. రాత్రి అంతా కూర్చొని ఆడాడంట. నాకు పొద్దున్న కంప్లైంట్ మళ్ళీ వాళ్ళ నాన్న. బట్ ఇట్స్ ఓకే. నేనేమంటానంటే, ద ఎబిలిటీ టు బిల్డ్ కిడ్స్కి మీరు అడిగిన ఫండమెంటల్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కిడ్స్ని లెట్ దెమ్ హ్యావ్ ఫన్.
బట్ పుష్ దెమ్ ఇన్ థింగ్స్ దట్ దే లవ్. రైట్. ఇప్పుడు మా పిల్లోడికి అయితే ఫుట్బాల్, ఇంకో పిల్లోడికి అయితే లెగో, వీడికైతే గేమ్స్. 15 ఏళ్ళ పిల్లోడికి ఏంటంటే గేమ్స్ కాకపోతే ఏం ఆడతాడు. కానీ వాడికి ఏం చెప్పాడు, గేమ్తో పాటు ఇది నువ్వు చేయరా అన్నాను. ఇప్పుడు నేను వాడిని ఏం చెప్తున్నానంటే దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గేమ్ చేయరా, యాప్ స్టోర్లో పెడదాం అండ్ లెట్స్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అంటే బాగుంది మామ అన్నాడు. కానీ హార్డ్ వర్క్ చేయాలి రే. హార్డ్ వర్క్ అగైన్ మీరు చెప్పారు కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్తో పాటు నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎబిలిటీ టు వర్క్ హార్డ్. స్టార్టప్స్లో దీన్ని ఏజెన్సీ అంటున్నామండి. ఏజెన్సీ అంటే నాకు మట్టుకు నేను కష్టపడి పిచ్చి మ్యాడ్నెస్, నాకు ఇది చెయ్యాలి, నాకు నిద్ర పట్టట్లేదు అనే పిచ్చి హార్డ్ వర్క్, పర్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేయగలిగే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. పిల్లలకి అది కూడా నేర్పించండి. డోంట్ గివ్ దెమ్ ఎవ్రీథింగ్ ఈజీలీ. రైట్. కష్టపడటం నేర్పించాలి. దానికి వేరియస్ వేస్ ఉన్నాయి. చిన్నపిల్లోడికి ఒరే నీకు వీడి ఎగ్జాంపులే, నువ్వు 1 వీక్ కష్టపడరా, నా హెడ్సెట్ పట్టుకెళ్ళిపో, విచ్ ఇస్ ఓకే ఫర్ మీ. అలాగే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంది. రైట్. సో ఫస్ట్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సెకండ్ ఈజ్ ఎబిలిటీ టు వర్క్ హార్డ్ వెన్ నీడెడ్, చాలా ఇంపార్టెంట్. థర్డ్ మనం చాలా ఓవర్లుక్ చేసేది, చాలా కిందకు చూసేది ఏంటంటే ఎబిలిటీ టు కమ్యూనికేట్ వెల్. ఎస్పెషలీ యంగ్స్టర్స్కి ఏం జరుగుతుందంటే దే ఆర్ మొబైల్ ఫస్ట్, దే ఆర్ ఏఐ ఫస్ట్ జనరేషన్, దే ఆర్ టాకింగ్ మోర్ టు ఏఐ దెన్ అస్. రైట్. They watch more cartoons, more YouTube, more social media, all that. It's very hard to control, especially if you have a teenage kid. Right. That's the nature of it. Come on. They will be rebellious. Teenage is meant to be rebellious. I have been an extremely rebellious kid. కానీ అక్కడ ఏమంటానంటే నేను అక్కడ ఒకటి నేర్పించాల్సింది పిల్లలకి ఏంటంటే ది ఎబిలిటీ టు టాక్ టు పీపుల్, కన్విన్స్ పీపుల్, టెల్ స్టోరీస్. కైండ్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇందులో కన్విన్స్. నువ్వు ఒకటి చేత పని చేయించుకోవాలి. అటు చేత ఎలా చేయించుకుంటావు? ఏం చెప్తాడు పని చేస్తాడు. సింపుల్. ఇది రేపు పొద్దున్న నీ కలీగ్ అవ్వచ్చు, నీ కిందోళ్ళు అవ్వచ్చు, నీ మేనేజర్ అవ్వచ్చు. నీ మేనేజర్తో కూడా నువ్వు పని చేయించుకోగలగాలి. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనం ఓవర్లుక్ చేసేస్తున్నాం. కానీ నేనేమంటాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్లో చాలా చిన్న ఎగ్జాంపుల్, స్కూల్లో రోజంతా నేర్చుకున్నారు. హ్యావ్ ఎ 10-minute కాన్వర్సేషన్ విత్ యువర్ కిడ్, టెల్ దెమ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ దే హావ్ డన్. తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు అండి. ఇది భాషతో సంబంధం లేదు. ఇది ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ టెలింగ్. వాడు ఏదో చెప్తాడు, ఒక 2-3 క్వశ్చన్లు అడగండి. జస్ట్ స్పెండ్ దట్ స్మాల్ హ్యూమన్ టైమ్. ఎందుకంటే దాని నుంచి ఏమొస్తుందంటే దే విల్ లెర్న్ అ లాట్. రైట్. దే విల్ లెర్న్ టు కన్విన్స్ యూ, దే విల్ లెర్న్ టు కౌంటర్ యూ. సెటైర్ కూడా నేర్చుకుంటారు. ట్రూ. ఎటకారం కూడా వస్తుంది, మంచిదే అది. గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, బట్ అందరికీ మంచిది అది. రైట్. సో ఎసెన్షియల్ ఏంటంటే కిడ్స్ అవి నేర్చుకోవాలంటాను. సో మీరు కిడ్స్, యంగర్ కిడ్స్ అంటున్నారు కాబట్టి 3 ఫండమెంటల్ థింగ్స్ అండి. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎబిలిటీ టు వర్క్ హార్డ్ వెన్ రిక్వైర్డ్. నేను రోజు చచ్చి 18 గంటలు పని చేయమంటారు, అవసరం వచ్చినప్పుడు పని చేయాలి. రైట్. థర్డ్, ఎబిలిటీ టు టెల్ స్టోరీస్ అండ్ కమ్యూనికేట్ వెల్. గాట్ ఇట్. ఇది మనం పట్టించుకోగానే చాలా ఇంపార్టెంట్ లాంగ్ రన్లో. రైట్. అండ్ ఇదే ఒకవేళ గ్రాడ్యుయేషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇఫ్ దే ఆర్ రియలైజింగ్ టుడే, ఇవాళ నాకు నా గ్రౌండ్ లెవెల్ ప్లాన్ ఎట్లా మార్చుకోవాలి, తెలుసుకోవాలని ఉంది అనుకుంటే, అదే ఈ 3 థింగ్స్ స్టిల్ ఫండమెంటల్. కానీ దాని అప్లికబిలిటీ మారిపోద్ది. రైట్. ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లోడు అంటే బోల్ టైం ఉంది జాబ్కి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటున్నాను కదా, అది ఒక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేయాలి దాంతో వెళ్ళి హీ హ్యాస్ టు డూ గుడ్ ప్రాజెక్ట్స్. రైట్. హీ హ్యాస్ టు గెట్ గుడ్ ఇంటర్న్షిప్స్ ఆర్ బిల్డ్ సంథింగ్ ఆఫ్ వాల్యూ. రైట్. రైట్. ఎసెన్షియలీ ఫస్ట్ అదండి. అండ్ దానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏ స్కిల్స్ ఉన్నాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్నోవేషన్ ల్యాబ్ ఎగ్జాంపుల్ చెప్తాను. కిడ్స్ మంచి ప్రాజెక్టులు చేస్తానండి, ఫన్ ప్రాజెక్ట్స్. ఐ ఎంజాయ్ టాకింగ్ టు దీస్ కిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ AI startup called Neosapien, which was incubated at the Innovation Center, which is basically a small pendant. మెడలో వేసుకుంటాం, అది మన ఆడియో వింటుంది, విని దాని నుంచి నోట్స్ రాస్తుంది. ఇంట్రెస్టింగ్. షార్క్ ట్యాంక్లో కూడా ఇదైంది. మా స్టూడెంట్ ఒకడు ఓమ్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఇందులో ఏఐలో కొన్ని ఆస్పెక్ట్స్ మీద పనిచేశాడు. ఓకే. ఈ స్టార్టప్తో పాటు. కానీ వాడికి మంచి పర్స్పెక్టివ్ వచ్చింది. నౌ హీఈస్ లైక్ హీ హెస్ కాన్ఫిడెన్స్. వాడికి ముందు వాడు స్టార్ట్ చేసినప్పుడు వాడికి ఏం చేయాలో తెలియదు. వాడు ఏం చేశాడు, దూకేశాడు. నూతులో దూకేస్తే అందరూ ఈత నేర్చుకోవాలి, చచ్చినట్టు నేర్చుకుంటాం. సో నేర్చుకున్నాక కాసేపు మెంటర్ చేసి కాసేపు అడ్వైస్ చేస్తే వాడికి ఎలా చేయాలి నాన్న అని, దెన్ దే పిక్డ్ ఇట్ అప్. సో నేనేమంటే హ్యావ్ ఫన్. బీటెక్లో కూడా హ్యావ్ ఫన్. సమ్ ఆఫ్ ద గోల్డెన్ ఇయర్స్ మళ్ళీ తిరిగి రావు. కానీ ఫన్తో పాటు కొంత స్కిల్స్ నేర్చుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ చూడండి. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, ఒక రోబోట్ డాగ్ కొన్నామండి రీసెంట్గా. ఓకే వెళ్ళి ఇన్నోవేషన్ ల్యాబ్లో పడేసాం. ఓకే. పిల్లలకి ఏం చెప్పంటే, బాబు దీని కోడ్ డాక్యుమెంటేషన్ ఇదమ్మా, ఏం కావాల్సో చేసుకోండి, ఆడుకోండి, డోంట్ బ్రేక్ ఇట్, అంతే. అది ద ఓన్లీ రిక్వైర్మెంట్. వాళ్ళు దాన్ని కంప్యూటర్ విజన్ యాడ్ చేసేసారు దాన్ని. అంటే పిల్లలు ఆడుకుంటే దే ఆర్ హ్యావింగ్ ఫన్, దే ఆర్ టీనేజర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే.
18, 19, 20-year-old kids అండి. They're having great fun. I enjoyed it. So have fun. But at the same time, learn some interesting things that will help you later in life. రైట్. అది 10 ఏళ్ళ పిల్లోడికి అయితే నెమ్మదిగా నేర్చుకోవచ్చు. 20 ఏళ్ళ పిల్లోడికి అయితే బాబు ఇంకా 2-3 ఏళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలమ్మా. నేను రివర్స్ అంటాను, నేను కూడా నేర్చుకోవాలంటాను. ద డే వీ స్టాప్ లెర్నింగ్ వీఆర్ డైనోసార్స్. లాస్ట్ టైం కూడా మనం అదే మాట్లాడుకున్నాం. అందరూ నేర్చుకోవాలండి, కానీ వాళ్ళకి ఇంకా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. సో హార్డ్ వర్క్. సో ఫస్ట్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. వాళ్ళు హార్డ్ వర్క్ కూడా చేయాలి. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు హార్డ్ వర్క్ తప్పదు, కొత్త నేర్చుకోవాలి కాబట్టి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కొంచెం ఫోకస్ పెట్టాలి. ఆల్సో ఇందాక మీరు ఇన్నోవేషన్ ల్యాబ్స్ అని మాట్లాడారు కదా, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇస్తే కదా అది. అవునండి. సో బేసిక్లీ అది విన్నప్పుడు జనరల్గా నాలో ఉన్న స్టార్ట్అప్ ఎంతూజియాస్ట్ ఉంటాడు. సో ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ అసలు అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్లో వెన్ యూ మెన్షన్ దట్ యూర్ అన్ అడ్వైజర్ ఆర్ అ మెంటర్, అంటే వాట్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ యూ గివ్ దేర్? అంటే ఒక పర్సన్ ఎవరైనా జాయిన్ అయితే ఏజ్ లిమిట్ కానీ లేకపోతే వచ్చిన దగ్గర నుంచి వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ ఆర్ ఆపర్చునిటీస్ దట్ దే గెట్? అంటే జనరల్గా కూడా పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ హబ్స్ కానీ లేకపోతే ఇన్నోవేషన్ సెంటర్స్ కానీ, ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. మనకి హైదరాబాద్లో టీ హబ్ ఉంది అలాగా. సో ద లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ హబ్స్ ఇన్ టాప్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. సో ఈ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏంటంటే ఇట్ ఈస్ బిల్ట్ ఫార్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఆంటర్ప్రెన్యూర్స్కి ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక నియోసేపియన్ స్టార్ట్అప్ చెప్పాను కదా, పెండెంట్ది, ఏఐ పెండెంట్ది. దే ఆర్ ఇన్క్యుబేటెడ్ హియర్. ఇక్కడ ఇన్క్యుబేట్ చేస్తున్నారు. ఒక స్టార్ట్అప్కి, ఇక్కడ ఇన్క్యుబేట్ అయిన స్టార్ట్అప్కి ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎ స్టూడెంట్ స్టార్ట్అప్ ఆర్ ఇట్ కెన్ బి అన్ అవుట్ సైడర్. ఓకే. సో వాళ్ళకి ఏం జరుగుతుందంటే మొత్తం వాట్ ఎవర్ హెల్ప్ ఈజ్ నీడెడ్, వెదర్ ఇట్ ఈస్ ఎర్లీ స్టేజ్ ఫండింగ్, వెదర్ ఇట్ ఈస్ రిసోర్సెస్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దే డోంట్ డైరెక్ట్లీ గో స్టార్ట్అప్. ముందులో ఒక స్టార్ట్అప్తో పనిచేస్తారు. మీకు ఓమ్ ఎగ్జాంపుల్ చెప్పాను, వాడు వెళ్ళి పనిచేసాడు కొన్నాళ్ళు, వాడికి ఛాలెంజ్ ఏంటో తెలుస్తుంది. సో ఉన్న స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్టార్ట్అప్ ఈకో సిస్టంలో ప్రొడక్ట్ ఎలా బిల్డ్ చేయాలి, దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, రియల్ టైం. అదొక అడ్వాంటేజ్. లేదు, స్టూడెంట్సే స్టార్ట్అప్లు కూడా బిల్డ్ చేస్తున్నారు. దట్స్ వేర్ ఐ లవ్ ద మోస్ట్. ఎందుకంటే వీళ్ళు అర్లీగా మొదలు పెడితే తొందరగా తప్పులు నేర్చుకుంటారు. ఎందుకంటే స్టార్ట్అప్ ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ అవడం చాలా రేర్ అండి. మోస్ట్ పీపుల్ ఫెయిల్ అవుతారు 1-2 times, సమ్టైమ్స్ 3-4 times ఆల్సో. సో ఒక స్టూడెంట్కి సపోజ్ ఏఐ పెండెంట్ యాప్ తీసుకుందాం, లేదా గహన్ ఏఐ తీసుకుందాం, మనం సమ్ ఆఫ్ ది స్టార్ట్అప్స్ తీసుకుందాం. ఏం జరుగుతుందంటే సపోజ్ దీనికి ఏఐ కావాలి. సో ఇక్కడ ఆల్సో ఇన్నోవేషన్ ల్యాబ్లో చాలామంది అడ్వైజర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైమర్లీ ఏఐకి హెల్ప్ చేస్తాను. ఓకే. అలాగే ఇప్పుడు అమోద్ అని ఉన్నారు. అమోద్ హెల్ప్స్ విత్ ఆల్ B2B బిజినెసెస్. అలాగే ప్రసన్న, రిప్లింగ్ కో-ఫౌండర్, CTO, అతనికి హార్డ్ కోర్ ఎంటర్ప్రైజ్ టెక్ తెలుసు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ సెట్ ఉంది. ఓకే. నేనేం తీసుకొస్తానంటే నాకు ఏఐ తీసుకొస్తాను, బికాస్ దట్స్ వేర్ ఐ హ్యావ్ మై నాలెడ్జ్. సో ఎనీ స్టార్ట్అప్ ఇన్క్యుబేటెడ్ హియర్, ఏదో స్టూడెంట్స్ చేసినా బయట వాళ్ళు వచ్చినా వాళ్ళకి అడ్వైజరీ హెల్ప్ అంతా ఉంటుంది. దట్స్ హౌ ఐ ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్. దే కమ్ త్రూ ఇట్. అఫ్ కోర్స్ ఐ ఆల్సో అడ్వైజ్ స్టార్ట్అప్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇన్నోవేషన్ ల్యాబ్. బట్ దిస్ ఈస్ వన్ గ్రేట్ ఛానల్ వేర్ దెర్ ఇస్ ఆల్రెడీ గుడ్ ఫిల్టరింగ్, దెర్ ఆల్రెడీ గుడ్ స్టార్ట్అప్స్ దట్ కమ్. అండ్ ఇంకొకటి రీసెంట్గా కూడా ఒక పేరెంట్తో ఇంట్రాక్షన్ అవుతుండే. దే వర్ మెన్షనింగ్ అబౌట్, పేర్లు తీయను, బట్ పెద్ద పాత యూనివర్సిటీస్ ఉంటాయి కదా, కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ, హైదరాబాద్లో ఇవన్నీ ఉన్నాయి. నేను ఇంత ముందు కూడా మీతో పాడ్కాస్ట్ చేశాను, సో అది గుర్తుంది వాళ్ళకి. దాని తర్వాత నేను ఇంకొక ఎటెక్ది కూడా చేశాను. ఎటెక్ది ఇంకోటి వాళ్ళు కూడా దే ప్రొవైడ్ డిగ్రీ అండ్ ఆల్. సో నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఇవి ఎప్పటి నుంచో ఉన్న యూనివర్సిటీస్ కదా, కాలేజెస్ కదా, ఇది వదిలేసి కొత్త వాటికి పోవడం కరెక్టా కాదా అని నాకు ఒక క్వశ్చన్. సో ఐ హ్యాడ్ మై ఓన్ ఆన్సర్స్ అండ్ ఐ గేవ్ దమ్. కమ్యూనిటీ గురించి అని, లేకపోతే లెర్నింగ్ ప్రాసెస్ కానీ, వాళ్ళకున్న సెట్ ఆఫ్ రూల్స్ వేరు, వీళ్ళకున్న సెట్ ఆఫ్ రూల్స్ వేరు, అదంతా బిల్డింగ్ గుడ్ ప్రొడక్ట్స్కి ఇక్కడ స్కోప్ ఉంటుందని ఏదో మాట్లాడా. బట్ వాట్ ఈస్ ఇట్ అకార్డింగ్ టు యూ, వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ ఫర్ అ రెగ్యులర్ కాలేజ్ విత్ స్కేలర్ ఆర్ ఎనీ అదర్? సో లెట్స్ జూమ్ అవుట్ అ లిటిల్. అంటే వాళ్ళు ఎట్లా ఆలోచించాలి అనే సెన్స్లో. అందుకే కొంచెం జూమ్ అవుట్ చేసి కొంచెం ప్రపంచం చూద్దాం అంటారు నేను. ఓకే, లెట్స్ జూమ్ అవుట్ అ లిటిల్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ తీసుకుందాం, బీటెక్ తీసుకుందాం, ఆర్ ఎనీ 4-year డిగ్రీ ప్రోగ్రామ్ తీసుకుందాం ఫర్ దట్ మ్యాటర్. ఈ 4-year డిగ్రీ ప్రోగ్రాంలో ఫస్ట్ ఇన్పుట్స్ ఏంటో చూద్దాం ప్రోగ్రామ్కి. స్టూడెంట్స్ ఆర్ అన్ ఇన్పుట్, అంతే. ఫ్యాకల్టీ, కానీ ఒక మేజర్ ఇన్పుట్ మనం అందరం మర్చిపోయేది కల్చర్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొన్ని ఐఐటీస్లో గ్రేట్ స్టార్టప్స్ వస్తున్నాయి, కొన్ని ఐఐటీస్లో రావట్లేదు. సింపుల్. ఐఐటీస్ ఇవన్నీ ఐఐటీలే, ఇండియాస్ టాప్ బ్రాండ్స్ అండి ఇవన్నీ. స్టాన్ఫర్డ్లో వచ్చే స్టార్టప్ వాల్యూమ్ వర్సెస్ ఇండియాస్ బెస్ట్ ఇన్స్టిట్యూట్లో వచ్చే స్టార్టప్ వాల్యూమ్ మీరు కంపేర్ చేసుకోండి. స్టూడెంట్స్ ఈక్వలీ స్మార్ట్. రైట్, ఈక్వలీ స్మార్ట్. ఐఐటీ ఎగ్జామ్లో మీకు
ఓల్డ్ ఐఐటీస్లోకి వెళ్ళారంటే వాళ్ళు బ్రిలియంట్ కిడ్స్ వాళ్ళు, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ సమ్ ఆఫ్ దిస్ టాప్ బ్రాంచెస్. కిడ్స్ ఆర్ స్మార్ట్, ఫ్యాకల్టీ ఈజ్ వెరీ గుడ్. తేడా ఏంటి? కల్చర్. సో కల్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్గా ఎప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు తెలుసా, ఓన్లీ ప్లేస్మెంట్ రిపోర్ట్ చూస్తున్నారు. తప్పని నేను, బికాస్ ప్లేస్మెంట్ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్. తప్పే ఉంది అందులో. నా పిల్లలకి ఇక్కడ చదువుకుంటే జాబ్లు వస్తాయా, లేదా ఇంటర్న్షిప్ రిపోర్ట్లు చూస్తున్నారు. చూడండి, గుడ్. అట్ ద సేమ్ టైం కల్చర్ చూడండి. మీ కిడ్కి ఏం కావాలి? ఇప్పుడు మీ కిడ్కి స్టార్టప్ కావాలి, వాడిలో రీసెర్చ్ ల్యాబ్లో కూర్చుంటే ఏం ఉపయోగం ఉంది? లేదా మీ వాడు పిహెచ్డీ చేద్దాం అనుకున్నాడు, రీసెర్చ్ కావాలి, వాడు స్టార్టప్ స్కూల్లో వెళ్ళి కూర్చుంటే ఉపయోగం ఏముంది? అది చాలా ఇంపార్టెంట్. కల్చర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. యాక్చువల్లీ ఐడెంటిఫైయింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓ ఎస్, చాలా హార్డ్ అది. Yesterday I was talking to somebody who said, I got one IIT, I will not take names, 2 IITs, old IITs. నాకు అడ్మిషన్ వచ్చింది సార్, మీ ఓల్డ్ స్టూడెంట్ని ఏ తీసుకోవాలన్నాడు. వాడిని ఒకటే అడిగాను, నీకేం కావాలి అన్న తర్వాత, రైట్, వాడు ఏమన్నా నాకు జాబ్ కావాలి సార్ అన్నాడు. అయితే రెండిట్లో ఎక్కడికైనా వెళ్ళు, డజంట్ మ్యాటర్, రెండిళ్ళు జాగ్రత్త చదువు. రైట్. లేదు నాకు రీసెర్చ్, ఈ టాపిక్లో రీసెర్చ్ చేయాలి అంటే ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళు. లేదా ఈ టాపిక్లో నేను పిహెచ్డీ చేద్దామంటే ఈ ఇన్స్టిట్యూట్ బెటర్ అని చెప్తాను. లేదా నేను స్టార్టప్లు చేద్దామంటే ఈ ఇన్స్టిట్యూట్ బెటర్ అని చెప్తాను. నాకు జాబే కావాలంటే ఏముంది? Most of them will give you pretty good jobs as long as the quality of education, quality of enrollment and quality of evaluation is good. Right. Simple logic and adi. అందులో complexity ఏం లేదు. Got it. At the same time, culture is very, very important that we often do not look at. Institute culture enti. Because there are institutes which are very old, very prestigious, but have not produced జాబ్లు తెచ్చేసాయి, ఇంటర్న్షిప్లు వచ్చేసాయి, కానీ గ్రేట్ వాల్యూ ఎడిషన్ చేయలేదు. either through research is it because of the internal ecosystem? ante culture is very hard to change. మీరు అనుకున్నారు culture is the hardest thing to scale or to change. సారీ, ఆ కల్చర్ని చూసుకోమంటాను, అదొకటి. సెకండ్ నేను ఏమంటానంటే, ఐఐటి మద్రాస్ రీసెంట్గా పోస్ట్ చేసింది, I just read it on their official channel recently. Okay. They have incubated 100+ deep tech startups in one single year. 1 year లో 100+ అంట. వావ్, ఐఎమ్ లైక్, అది చూడగా నాకు ఏమనిపించిందంటే, ఐ విష్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా షుడ్ కంపీట్, నాట్ జస్ట్ కంపీట్, షుడ్ పబ్లిష్ ఇట్ ఓపెన్లీ. నేనేమంటానంటే, ప్లేస్మెంట్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తున్నారు కదా, ఇంటర్న్షిప్ రిపోర్ట్లు ఐఐటీలో ఐఐఎంలో అందరూ చేస్తారండి. నేను దాంతోపాటు ఆల్సో పబ్లిష్ యువర్ స్టార్ట్అప్ రిపోర్ట్. యాక్చువల్లీ దాట్స్ నో మోర్ ఎ బిగ్ థింగ్. ఇది కదా ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ కాదండి, ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడున్న ఈ స్పీడ్కి, అంటే ద స్పీడ్ అట్ విచ్ థింగ్స్ ఆర్ చేంజింగ్, ఇందాక వెలాసిటీ ఆఫ్ స్టార్ట్అప్స్ అన్న పేస్కి స్టార్ట్అప్ రిపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియాస్ ఇంజనీరింగ్ కాలేజెస్ కాకపోతే ఎవరు బిల్డ్ చేస్తారండి స్టార్ట్అప్స్? టెక్, ఎస్పెషల్లీ టెక్లో, డీప్ టెక్లో దెర్ ఇస్ సో మచ్ పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేస్ గో బిల్డ్ డిఫెన్స్ టెక్. Defense tech is such a booming industry, not just in terms of finances, in terms of our physical need. No. We import so much technology from abroad. Why don't we build it in-house? Deep tech companies in India have all the potential to do it. And the government of India, especially the Ministry of Defense, does tons of stuff to encourage these. The engineering students and colleges have not been able to pick it up, unfortunately. No. So, in parents, coming back to your original question, మీరు intake quality చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, బికాస్ మీ కిడ్కి వాడికంటే స్మార్టర్ పీపుల్ ఉంటే వాళ్ళు పైకి లావుతారు, లేకపోతే వాడు చిల్ అవుతాడు. రైట్, రియాలిటీ ఇదేనండి. ఓకే, వాడు చిల్ అవ్వాలా, వాడు కష్టపడడం అందరు పేరెంట్స్కి కావాలి. సో ఇంటేక్ క్వాలిటీ ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ రిపోర్ట్లు, ఇంటర్న్షిప్ రిపోర్ట్లు చూడండి తప్పకుండా. బట్ అట్ ద సేమ్ టైం మీ కిడ్కి ఏం కావాలి? వాడికి స్టార్ట్అప్ కావాలా, రీసెర్చ్ కావాలా? ఆ కల్చర్ చూసుకోండి. లేదా కల్చర్ చిల్ అయ్యి జస్ట్ ఫెస్టివల్ చేసుకుందాం, చిల్ అవుదాం, తప్పనట్లేదు నేనేమే. అదొకటే కల్చరా? కల్చర్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్. అంటే నాట్ జస్ట్ అబౌట్ స్కేలర్, కానీ ఐ విష్ ఐ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ అంటే సొల్యూషన్ కానీ లేకపోతే ఆపర్చునిటీ కానీ వెన్ ఐ వాజ్ స్టార్టింగ్. ఆ పర్టికులర్ టైంలో చెప్పేటోళ్ళు కూడా లేకుండేవారు కల్చర్ గురించి, కానీ ఇంత డీప్గా ఆలోచించవచ్చు అనే స్కోపే లేకుండే. అప్పట్లో యూట్యూబ్లో కానీ ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎనీవేస్, లైక్ లాస్ట్ టైం మాట్లాడినట్టు, ఐ టేక్ యువర్ లింక్స్ ఫ్రమ్ ద టీమ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అడ్మిషన్స్లో కానీ, లేకపోతే ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్, ఐ టేక్ ద లింక్స్ ఫ్రమ్ యువర్ టీమ్ యాజ్ వెల్. అండ్ అంటే జనరల్గా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది ఈ కాన్సెప్ట్ మీద. ఇదివరకు నేను ఒకసారి అయితే నాకు ఇంకా గుర్తుంది, డిగ్రీ ఒక పీస్ ఆఫ్ పేపర్ అని ఒక వీడియో చేశాను. దట్స్ మై ఒపీనియన్. సో ఇఫ్ అట్ ఆల్ ఐ ఆస్క్ దట్ క్వశ్చన్ టు యూ, అసలు డిగ్రీ గురించి ఇప్పుడున్న ర్యాపిడ్ గ్రోయింగ్ పేస్లో డిగ్రీ గురించి, అరే ఇక్కడ ఈ డిగ్రీ ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ తీసుకుంటే డిగ్రీ వస్తుంది, లేకపోతే ఈ డిగ్రీ నాకు కావాలి అనుకుంటూ డిగ్రీ అని వెళ్తారు కదా. ఇప్పటిదాకా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కల్చర్ అండ్ ఆల్, బట్ డిగ్రీ యాజ్ అ కాన్సెప్ట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సో నేను కొంచెం అది డీటెయిల్స్ చెప్తానండి. అది నేను ఎస్ నో ఆన్సర్ చెప్పను, బికాజ్ ఇట్స్ నాట్ అ ఎస్ నో ఆన్సర్. ఓకే, ఇట్స్ నాట్ అ ఎస్ నో ఆన్సర్.
డిగ్రీ టు సమ్ ఎక్స్టెంట్ ఈజ్ యూస్ఫుల్ టు గెట్ యువర్ ఫుట్ ఇన్ ద డోర్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ బై ఇండస్ట్రీ వద్దాం. మీకు ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా మీరు మనిషి మీద సర్జరీ చేయగలరా? నో. మీరు మన చార్ట్ అకౌంటింగ్ ఎగ్జామ్ రాయకుండా వెళ్ళి ఫైల్ చేయగలరా? సర్టిఫికెట్ లేకుండా చేయలేరు. సో దెర్ ఆర్ ఇండస్ట్రీస్ వేర్ డిగ్రీస్ ఆర్ మ్యాండేటరీ బికాస్ లైఫ్స్ అండ్ ఫైనాన్సెస్ ఆర్ అట్ రిస్క్. ఎందుకు కొంతమంది యూట్యూబర్స్ ఆర్బీఐ అనేది నోటీసులు పంపించింది కదా, ఒరే బాబు ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వకండి, ముందు హ్యావ్ సమ్ రెగ్యులేటరీ అప్రూవల్. ఉనుకుతుంది నాకు ఏమైనా అడగాలంటే కూడా. కాదు నేను చెప్తున్నాను మీకు సింపుల్గా. అంటే దెర్ ఆర్ ఫీల్డ్స్ వేర్ డిగ్రీస్ ఆర్ ఇంపార్టెంట్. ఐ విల్ నాట్ సే దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఈవెన్ విత్ ఇన్ అదర్ డిగ్రీస్, లెట్స్ సే బిఎస్, there are some 3-year BS, 4-year BS. Right. So for example, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సేస్ బిఎస్ డిగ్రీలు 4 ఏళ్ళు పెట్టుకోండి. బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ట్రైంగ్ టు మూవ్ టువర్డ్స్ ద సిస్టమ్స్ దట్ ఆర్ దేర్ అబ్రాడ్. రైట్. 4-year బీటెక్ ఉంది. సో నేనేమంటానంటే ఈ డిగ్రీస్ వరకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద నేమ్ ఆఫ్ ద డిగ్రీ కంట ద స్కిల్స్ యూ లెర్న్ ఇన్ ద డిగ్రీ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో దెర్ ఇస్ అ వెరీ నైస్ ఎక్స్పెరిమెంట్ a few FANG companies have done. This is more so in the US. Right. ఇంకా ఇండియాలో probably we are not yet there, but we'll move there. ఏం చేశారంటే మల్టిపుల్ టీమ్స్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్ ఏం చేశారంటే రెజ్యూమేలు తీసుకున్నారు, పైన పేరు తీస్తారు. సో నాకు మీ పేరు తెలీదు, మీ జెండర్ తెలీదు, మీ రేస్ తెలీదు, ఎస్పెషల్లీ యూఎస్లో. ఓకే, మీ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ తీసేశారు. హియర్ మీ అవుట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం పెట్టుకున్నారు తెలుసా? మీ డిగ్రీ కూడా వాళ్ళకి సంబంధం లేదు, ఏ కాలేజ్ ఏ డిగ్రీ సంబంధం లేదు. మీ గిట్హబ్ ప్రొఫైల్, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ కంపెనీలు కదా ఇవి, మీరు పాత ప్రాజెక్టులు ఏం చేశారు తమ్ముడు, కోడ్ చూపించండి. కాదు సింపుల్ పెట్టమని అడిగారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్. అండ్ కంపెనీస్ హ్యావ్ హైర్డ్ రియలీ స్మార్ట్ కిడ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాలేజ్. ఇంకా పేరు తెలియదు, కానీ ఇది అన్ని చోట్ల జరగలేదు. అగైన్ థింగ్స్ విల్ టేక్ టైమ్ టు హ్యాపెన్. రైట్. ఇండియాలో నేను ఏమంటానంటే స్లోగా, ఇప్పుడు ఇండియాలో చాలా స్టార్టప్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి తెలుసా? సింపుల్గా బాబు నువ్వు నాకు డిగ్రీ ఎక్కడ చేసావు నాకు అనవసరం, నీ గిట్హబ్ ప్రొఫైల్ ఇవ్వు. ఎస్పెషల్లీ స్టార్టప్స్, ఫాస్ట్ గ్రోయింగ్ స్టార్టప్స్ చేస్తున్నాయి టెక్లో కూడా. నువ్వు ఏం చేసావు, గివ్ మీ యువర్ గిట్హబ్ ప్రొఫైల్. అందుకే మేము ఐ విల్ టెల్ దిస్ టు ఎవ్రీ అండర్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ కిడ్, ఈవెన్ నాన్ కంప్యూటర్ సైన్స్ కూడా. బాబు దయచేసి ప్రొఫైల్, పోర్ట్ఫోలియో, మీ క్రియేటివ్ ఫీల్డ్స్లో పోర్ట్ఫోలియో ఉంటుంది కదా, దయచేసి ఇక్కడ కూడా పోర్ట్ఫోలియో లాంటిది గిట్హబ్లో తయారు చేసుకుంటారు బాబు అని చెప్తాను. బికాస్ స్టార్టప్స్ ఆర్ వాల్యూయింగ్ దట్ మోర్ దెన్ జస్ట్ డిగ్రీ. బట్ డిగ్రీ ఫుల్లీ సున్నా అనకూడదు, అది గుర్తుపెట్టుకోండి. డిగ్రీకి వాల్యూ ఉంది. నాట్ ఎవ్రీ కంపెనీ, చిన్న ఎగ్జాంపుల్, నేను నా ఓన్ అమెజాన్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమెజాన్లో ఒక సైంటిస్ట్ రోల్ పెడితే, ఒక మషిన్ లెర్నింగ్ ఏఐ రోల్స్, ఇది ఒకప్పుడు, ఇట్స్ బీన్ అ ఫ్యూ ఇయర్స్ సిన్స్ ఐ వర్క్ దేర్. ఒక అప్లికేషన్కి 200-300, ఒక రోల్కి 200-300 అప్లికేషన్లు వచ్చాయండి. నేను హైరింగ్ మేనేజర్ అనుకోండి, నేను ఎంతమందిని ఇంటర్వ్యూ చేయగలను? నాకు ఏ ప్రాక్సీస్, అంతే కదా, నాకు ఒక అప్రాక్సిమేషన్ కావాలి. నేను ఏం చేస్తాను, నాకు 300 అప్లికేషన్లు వచ్చాయి. ఓకే, నా దగ్గర ఒక సొల్యూషన్ గిట్హబ్లు చూడటం, ఇదంతా ఒక సొల్యూషన్. అన్ని టీంలు చేయలేకపోవచ్చు. రైట్. ఐ కెన్ ఓన్లీ డూ 10 ఇంటర్వ్యూస్. 300లో 10 చేయాలి నేను. ఎలా పిక్ చేసుకుంటాను నేను? బెస్ట్ యూనివర్సిటీ, సమ్ కేసెస్ చేసుకుని, అంతే కదా. కొన్ని కేసులు ఏం చేసామంటే మంచి గిట్హబ్ ప్రొఫైల్ ఉంటే కూడా తీసుకున్నాం, చేసాం కొన్నిసార్లు, కానీ అన్నిసార్లు చేయటం అవ్వదు. రైట్. సో నేనేమంటానంటే డిగ్రీ మీద ఫోకస్ పెట్టే కంట డిగ్రీలో మీ స్కిల్స్ మీద ఫోకస్ పెడితే, అగైన్ డిగ్రీతో ఇంకో అడ్వాంటేజ్ ఉంది, ఇట్ విల్ హెల్ప్ యూ గెట్ యువర్ ఫస్ట్ జాబ్. రైట్. మీరు రెండో జాబ్కి మీ డిగ్రీ అంటే ఎవరికి సంబంధం లేదు. నేను నా సెకండ్ జాబ్ వాజ్ మై ఓన్ స్టార్ట్అప్. రైట్. నన్ను ఎవడు ఏ కాలేజ్కి వెళ్ళేవని అడగలేదండి. ఎందుకు? ఈ సెషన్కి మీ కాలేజ్ ఏంటో నాకు తెలియదు, అవసరం లేదు కదా. అవసరం లేదు, ఎగ్జాక్ట్లీ, బికాజ్ యూఆర్ క్రియేటింగ్ వాల్యూ. మీరు వాల్యూ క్రియేట్ చేసినంతసేపు మీ డిగ్రీ ఏంటి, మీ కాలేజ్ ఏంటి నాకెందుకు? యూఆర్ డూయింగ్ గ్రేట్ పాడ్కాస్ట్, యూఆర్ ఇన్ఫార్మింగ్ మిలియన్స్ ఆఫ్ people, and there is great value there. Right. And I will try and give whatever knowledge I have, whatever thoughts I have. Absolutely. So ఇప్పుడు నా డిగ్రీ కూడా ఎవరికి సంబంధం లేదు, బికాస్ వాట్ మ్యాటర్స్, ఎనీ కంపెనీ, మీరు ఒక 5-6 ఏళ్ళు ఉద్యోగం చేశారనుకోండి, మీ లాస్ట్ ఉద్యోగంలో ఏం చేసావు తమ్ముడు, అదే ఏం చేసాం అమ్మాయి, గర్ల్ అయితే, వాట్ ఇస్ ఇట్ మీ డిగ్రీ ఎవరికి కావాలి తర్వాత అంటాను. ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సాహిల్ అని 15-year-old కిడ్ చిన్న గేమింగ్ యాప్ చేశాడని. నేను వచ్చిన కొంతమంది యంగ్స్టర్స్ని చూస్తున్నాను, టీనేజ్ కిడ్స్, దే ఆర్ ఆల్రెడీ జాయినింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్ ఇన్ గుడ్ స్టార్టప్స్ బికాస్ దే హ్యావ్ స్కిల్స్, దే ఆర్ ఆల్రెడీ గెటింగ్ జాబ్స్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్నోవేషన్ ల్యాబ్లో ఎవరైతే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, మంచి మంచి ప్రాజెక్టుల్లోని హార్డ్ వర్క్ చేశారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద స్కిల్ మ్యాటర్స్ అండి, వాళ్ళకి బెస్ట్ ఇంటర్న్షిప్స్ వచ్చాయి. ఎక్కడ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి కొంతమందికి. ఎందుకు వచ్చాయి? స్కిల్స్ ఉన్నాయి.
వాళ్ళ ఫ్రెండ్స్తోనే కాంపిటీషన్ కదా వాళ్ళందరికీ. వాళ్ళ ఫ్రెండ్స్తో కాంపిటీషను, అందరూ సిమిలర్ సేమ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ నుంచి వస్తున్నారు. హూ ఆర్ ద వన్స్ హూ వన్, హూ హ్యాడ్ స్కిల్స్? ఇన్ ద లాంగ్ రన్ అదే మ్యాటర్ అవుతుంది. హెన్స్ ప్రూవ్డ్ అని మీరు అనొచ్చు, కానీ సటిలిటీ ఉంటుందండి. సమ్ పీపుల్ గెట్ అన్లక్కీ ఆల్సో, అది కూడా జరుగుతుంది. అతి చిన్న కాలేజ్ నుంచి అతి పెద్ద కాలేజ్ వరకు డజంట్ మ్యాటర్. ఫోకస్ ఆన్ బిల్డింగ్ థింగ్స్, ఫోకస్ ఆన్ లెర్నింగ్ థింగ్స్ దట్ మ్యాటర్, మూవ్ ఎట్ ఫుల్ స్పీడ్. ఏజ్ ఆఫ్ ఏఐలో పూర్వంలాగా నెమ్మదిగా వెళ్తాను, 4 ఏళ్ళలో నేర్చుకుంటాను ప్రోగ్రామింగ్ అంటే సరిపోదు. గో ఎట్ ఫుల్ స్పీడ్, బిల్డ్ థింగ్స్. యూ మైట్ గెట్ ఎ జాబ్ ఈవెన్ వెన్ యూర్ ఇన్ బీటెక్, ఆర్ యూ మైట్ గెట్ ఎ టెరిఫిక్ ఇంటర్న్షిప్ ప్రాబ్లీ గ్లోబలీ. అండ్ ఐ సీ దిస్ విత్ సమ్ వెరీ గుడ్ యంగ్స్టర్స్. నేను రీసెంట్గా ఒక ఎపిసోడ్ షూట్ చేశాను. మనం ఇది చేసే లోపల అది పడిపోతుంది ఎపిసోడ్ కూడా. అందులో మాట్లాడేటప్పుడు ద గెస్ట్ వాస్ మెన్షనింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వేర్ ఆయన ఒక వ్యూ పాయింట్ అన్నారు. అది యాక్చువల్లీ రెగ్యులర్గా మాట్లాడుకునేది, కానీ ఆ రోజు చాలా డీప్గా టచ్ అయ్యేది నాకు. వెరీ మెన్షన్స్ బీటెక్ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే నార్మల్ బీకామ్ గ్రాడ్యుయేషన్ ఏదన్నా కానీ, ఒక గ్రాడ్యుయేషన్లో 3-4 ఇయర్స్కి ఇయర్లీ 2 lakhs రూపీస్ ఖర్చు పెట్టుకుంటే ఆల్మోస్ట్ 8 to 10 lakhs మినిమం ఖర్చు పెడుతున్నారు. కొన్నిసార్లు 20 lakhs కూడా అవుతుంది, అది టు అండ్ ఫ్రో కానీ అక్కడ స్టే కానీ అంతా కలిపి. ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ అలవింగ్ every student and every college management to charge 10 to 20 lakhs rupees from the student. Why are they not able to get 10 to 15,000 rupees salary కూడా రావట్లేదు ఎందుకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అనే ఒక క్వశ్చన్ పోస్ట్ చేశారు. గవర్నమెంట్ తప్ప, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న మేనేజ్మెంట్ తప్ప స్టూడెంట్స్కి అర్థం కావట్లేదా? ఆయన వ్యూ అని చెప్పారు. బట్ ఇఫ్ ఐ ఆస్క్ దట్ సేమ్ క్వశ్చన్ టు యూ, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నేను ఎవరిది తప్పనండి, బికాస్ ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్. సపోజ్ మీ గవర్నమెంట్ ఉంది, పూర్వం మీరు ఒక 20-30 years వెనక్కి వెళ్ళండి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి దేశంలో? ఒక 50-60 ఏళ్ళ క్రితంకి వెళ్ళండి. మా తాతగారు, మై గ్రాండ్ ఫాదర్ హూ ఎక్స్పైర్డ్ ఫ్యూ ఇయర్స్ అగో, ఆయన బీఎస్సీ చదువుకోవాలంటే 2 కాలేజీలు ఆ రోజుల్లో, ఇక్కడ కోస్టల్ ఆంధ్రాలో. ఒకటి గుంటూరు ఏసీ కాలేజు, ఇంకొకటి విజయనగరం ఎంఆర్ కాలేజు. 2 కాలేజీలు ఉండేవి. ఇప్పుడు కాలేజీలు పెరిగాయి కదా, గవర్నమెంట్ వాళ్ళు జాబ్ చేశారు. ప్రతిదీ మనం గవర్నమెంట్ తప్పు, జనాలు తప్పు అంటే అలవాటు అయిపోయింది మనకి. గవర్నమెంట్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ పెంచింది, కొత్త పాలసీలు లైక్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. కాలేజీలు పెంచడంతో యాక్సెస్ పెంచింది. ఇప్పుడు ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు? 30 years బ్యాక్ ఎంతమంది చదివారు? చాలా మారిపోయింది కదా. కానీ జనాలకు ఒక మిస్కాన్సెప్షన్ అంటే డిగ్రీలు ఇచ్చేస్తే చదువు వచ్చేస్తుంది. చదువు ఎలా వస్తుంది? చదవడానికి కష్టపడాలి. సో ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, డిగ్రీలు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి? కాలేజీలు పెంచాలి, అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్లో ఏం చేశారు? మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ద డిగ్రీ, ఎంబీబీఎస్ డిగ్రీ ఎగ్జామ్ రాయాలి. అలాగే చార్టర్డ్ అకౌంటింగ్ ఏం చేశారు? అట్ ది ఎండ్ ఆఫ్ ద డిగ్రీ మీరు ఎగ్జామ్ పాస్ అయితే కానీ మీరు చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వలేరు. అది అలాంటి సిస్టమ్ని అదర్ డిగ్రీస్కి కూడా పెడితే దర్ ఇస్ ఎ నైస్ అడ్వాంటేజ్. ఎందుకు? అప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ వీ మేడ్ యాక్సెస్ టు ఎవ్రీబడి. గవర్నమెంట్ జాబ్ ఏంటి? అందరికీ యాక్సెస్ ఇవ్వటం, వెదర్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ, వెదర్ ఇట్స్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ జాబ్. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కంట్రోల్ కొంతవరకు గవర్నమెంట్ చేస్తుంది. ఏఐసిటిఈ, యూజీసీ ఇవన్నీ చేస్తుంది. ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా పెట్టారు అనుకోండి, లాస్ట్ టైం కూడా మనం మాట్లాడామండి. ఇది ఒక మెకానిజం. కానీ దీన్ని జాబ్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అండి. ఎందుకంటే మార్కెట్ ఈజ్ బ్రూటల్. మార్కెట్ నేచరు ఇవన్నీ అసలు ద మోస్ట్ క్రూయల్ థింగ్స్ అంటాను. దే డోంట్ కేర్. నేచర్లో ఒక స్పీషీస్, ఇఫ్ ఎ స్పీషీస్ గోస్ ఎక్స్టింక్ట్, ఇట్స్ నాట్ ఏబుల్ టు ఫైట్. నేచర్ డజంట్ కేర్. నేచర్ ఇస్ ద మోస్ట్ బ్రూటల్ థింగ్. మార్కెట్ కూడా అలాంటిదే. మార్కెట్ ఏమంటుంది? నువ్వు వాల్యూ క్రియేట్ చేయగలవా? చేయగలిగితే నేను డబ్బులు ఇస్తాను. చేయగలిగినోడికి ఇప్పుడు 10 లక్షలు నెలకు కూడా జీతాలు ఇచ్చే రెడీగా ఉన్నాం మనం మార్కెట్లో. చేయలేనోడికి దర్ ఇస్ నో అదర్ ఆప్షన్, 10,000కి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో మార్కెట్ బ్రూటలీ ఆనెస్ట్ అండి. అది అఫ్కోర్స్ మార్కెట్ని క్రియేట్ చేయడానికి, నర్చర్ చేయడానికి గవర్నమెంట్స్, బిజినెసెస్, ఆంటర్ప్రెన్యూర్స్ దే డూ అ లాట్ ఆఫ్ స్టఫ్. అట్ ద సేమ్ టైం నాకు స్కిల్ లేదనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 years బ్యాక్ మనం లాస్ట్ పాడ్కాస్ట్ చేసినప్పటికే కోడింగ్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా మటుకు నేను కోడ్ రాసుకునేవాడిని. ఇప్పుడు నేను రాస్తున్న కోడ్ కానీ, నేను మెంటర్ చేస్తున్న, అడ్వైస్ చేస్తున్న స్టార్టప్స్కి కానీ 90-95% కోడ్ ఏ రాస్తుందండి. వీళ్ళు జస్ట్ వచ్చిన కోడ్ చదువుతున్నారు, అర్థం చేసుకుంటూ కరెక్ట్ ఉందా లేదా చేస్తున్నారు. అంటే ఎఫిషియన్సీ గెయిన్ ఎంత వచ్చేసింది. పూర్వం 10 మంది చేసేది ఇప్పుడు ఒకడో ఇద్దరో 1/10 ఈవెన్ 1/100th ద స్పీడ్లో చేయగలుగుతున్నారు. మార్కెట్కి అదే కావాలి. ఇప్పుడు మార్కెట్లో జాబ్స్ లేవంటున్నారు. నేను రివర్స్ చెప్పనా మీకు? జనరేటివ్ ఏఐ వచ్చి, అంటే కటింగ్ ఎడ్జ్ ఏఐ టెక్నాలజీస్ వచ్చి, అవి వాడుకోగలిగి కస్టమర్కి, క్లయింట్కి వాల్యూ క్రియేట్ చేసేవాడికి అసలు జనాలు దొరకట్లేదండి. సింపుల్. మీకు మీ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వీడియోస్ రికార్డ్ చేస్తారు, ఎడిట్ చేస్తారు, ఇదంతా చేస్తారు. ఇమాజిన్ మీకు రేపొద్దున ఒక ఎడిటర్ వచ్చారు. ఓకే, ఏఐ ఫస్ట్ ఎడిటర్ ఆయన.
ఓకే. ఆయన మీరు చేసే పని 1/10 ఆఫ్ ద టైం, అంటే 10వ టైంలో చేయగలుగుతున్నాడు ఆయన మీరు హైర్ చేసుకుంటారా లేదా? అబ్సల్యూట్లీ. సో మార్కెట్లో డిమాండ్ ఉంది. సో నాకు ఇప్పుడు ఏ ఎడిటింగ్ నాకు వీడియో ఎడిటింగ్ వచ్చి నాకు జాబ్ రావట్లేదు అంటారు. బాబు వీడియో ఎడిటింగ్తో పాటు నీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకో యూజింగ్ కటింగ్ ఎడ్జ్ AI. ప్రపంచం మారిపోయింది, మీకు చెప్పాను కదా. లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎంత మారిపోయిందంటే, నన్ను మీరు 2 ఏళ్ళ క్రితం అడిగినప్పుడు ఐ కుడ్ హ్యావ్ ఇమాజిన్ దిస్ వరల్డ్ 2-3 ఇయర్స్ బ్యాక్. అది ఇనీషియల్ స్టేజెస్ ఎంత వెళ్తుందో తెలియదు. సో మార్కెట్ పరంగా నేను ఏమంటానంటే, మార్కెట్ విల్ వాల్యూ స్కిల్స్ అండ్ వాట్ యూ కెన్ క్రియేట్ ఫర్ దెమ్. చిన్న ఎగ్జాంపుల్, మొన్న ఎవరో కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. ఒక ఫ్రెండ్ చాలా వాడు IIT IIM, వన్ ఆఫ్ ద టాప్ IIT, వన్ ఆఫ్ ద టాప్ IIMs. వాడు ఏమంటాడంటే, ఒరే నేను సేల్ చేసినప్పుడు కస్టమర్కో క్లయింట్కో ఒకటి అమ్మినప్పుడు ఆడు నేను IIT ఓడో IIM ఓడో చూడట్రా, నేను ఏం అమ్ముతున్నాను అది అడిగి వాల్యుబులా కాదా, నేను సరిగ్గా చెప్పానా లేదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ కస్టమర్ నీవు IIT అయితే నాకేంటి, నువ్వు స్టాన్ఫర్డ్ అయితే నాకేంటి. వాడు సింప్లీ ఏమంటాడంటే, నువ్వు నాకు వాల్యూ ఏం క్రియేట్ చేస్తున్నావు, నువ్వు నాకు కరెక్ట్ ప్రైస్కి ఇస్తున్నావా లేదా. ఇస్తాడు, కలుకతం కొనుక్కుంటాడు. ఆ కస్టమర్ అయినా, క్లయింట్ అయినా, కంపెనీ అయినా, గవర్నమెంట్ అయినా. సో మార్కెట్ ఈజ్ బ్రూటల్. ఏ ఫీల్డ్ అంతే కదా, ఏదైనా. అందుకే మీకు అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. మీకు సేల్స్ చెప్పాను, టెక్ చెప్పాను, మీ వీడియో ఎడిటింగ్ చెప్పాను. ఏదైనా మనం మార్కెట్కి వాల్యూ క్రియేట్ చేయగలిగినప్పుడే మార్కెట్ మనకు వాల్యూ క్రియేట్ చేస్తుంది. మనకు వాల్యూ అంటే మనకు డబ్బులు ఇస్తుంది. వన్ వే ఆఫ్ క్రియేటింగ్ వాల్యూ అంటే రెస్పెక్ట్ ఒకటి అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు. మనం ఇప్పుడు కాంపన్సేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీకు 10,000 వస్తుందా నెలకి, 10 లక్షలు వస్తుందా అన్నది మీరు కస్టమర్కి కానీ క్లయింట్కి కానీ ఏం వాల్యూ క్రియేట్ చేస్తున్నారు. అది కంపెనీ కూడా అవ్వచ్చు. ది ఎండ్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ టు సర్వ్ సంబడి కదా. కంపెనీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దే హావ్ టు ఎదర్ సర్వ్ అ కస్టమర్ ఆర్ అ క్లయింట్ ఆర్ అ కంపెనీ ఆర్ అ ఆర్గనైజేషన్ ఆర్ అ గవర్నమెంట్. అంతే. అదే హార్డ్ ట్రూత్ కదా. ఇది ఎంత కోర్ ట్రూత్ అంటే, డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎంత కరెక్టో ఇది అంతే. నేచర్ అండ్ మార్కెట్ ఆర్ బ్రూటల్ అండి. అవి సాఫ్ట్ లిటరేచర్ వినవు, వాటి రూల్స్ అవి ఫాలో అవుతాయి. మనం దాన్ని అడాప్ట్ అవ్వాలి. ఇవి జగత్ సత్యాలు అంటారు కదా, అవి రైట్. అండ్ ఈ పాడ్కాస్ట్లో నేను కొంచెము నిన్నటి వరకు ఏదైతే రీసెర్చ్ చేస్తూ లేకపోతే డిస్కషన్స్లో కూర్చున్నప్పుడు ఒక చిన్న సాడ్ పర్టికులర్ మూమెంట్ అయింది మాకు డిస్కషన్లో. అంటే వెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ యంగ్స్టర్స్ రైట్ నౌ, ఇప్పుడున్న జనరేషన్లో, అంటే 20-25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు, లేకపోతే గ్రాడ్యుయేషన్ మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక 10 years బ్యాక్ అదే కిడ్స్ 10 years బ్యాక్ నుంచి ఇంట్లో వింటూ ఉంటారు, నేను పెద్ద అవ్వగానే యూఎస్కి వెళ్ళిపోతా, అక్కడ జాబ్ చేసుకుంటా, లేకపోతే అక్కడి నుంచి ఒక 10 ఏళ్ళు చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోతా అని వినుంటాడు. లేకపోతే పెద్దానికి బిజినెస్ పెడతా అనుకుంటాడు, లేకపోతే పెద్దానికి చాలా మంది జాబ్ చేస్తా అనుకుంటాడు. యూఎస్కి వెళ్దాం అనుకున్నోడికేమో యూఎస్ పరిస్థితి బాగాలేదురా అని ఒక క్లారిటీ వచ్చింది. నేనైతే స్టేట్మెంట్ వేసేస్తున్నాను అది. జాబ్ మంచి తెచ్చుకుందాం అనుకున్నోడికేమో AI వల్ల ఉంటుందా పీక్తుందా తెలియదు అనే స్టేజ్లో వాడున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పనికొస్తున్నా మార్కెట్ నేను అర్థమవుతలేదు వాడికి. అంటే వాడి సైడ్ నుంచి ఆలోచిస్తే యాక్చువల్లీ ఈజ్ కన్ఫ్యూజ్ నౌ. స్టార్ట్అప్స్ గురించి ఆలోచిస్తే గల్లీకి బిల్డింగ్లో 10 ఫ్లాట్లు ఉంటే 10 ఫ్లాట్లలో బిజినెస్ ఐడియా ఉంది, అందులో 4 స్టార్ట్ చేసి 3 ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత రియాలిటీ చెక్కి రాక ముందుకే వాడు భయపడుతున్నాడు అనే స్టేజ్కి వాడు ఉన్నాడంటే, అంటే ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దేర్ సిచ్యువేషన్ రైట్ నౌ, వాట్ డూ యూ ఫీల్? భయపడటం నేచురల్ అండి. నేను వాళ్ళ పొజిషన్లో ఉన్నా, ఇమాజిన్ ఇఫ్ ఐఎమ్ 19-20 year old కిడ్, నేను భయపడేవాడిని. అది రియాలిటీ. ఇప్పుడు ఇక్కడ కూర్చుని కథలు చెప్పడం వేరు, ఓకే. నేను భయపడేవాడిని. ప్రాబ్లీ నాకు తెలిసిన సమ్ ఆఫ్ ద స్మార్టెస్ట్ పీపుల్, మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ కూడా భయపడే ఉంటారు. భయపడటం నేచురల్, అది హ్యూమన్ నేచర్, అది మంచిదే. భయపడి ఏం చేస్తున్నాం, అది నా క్వశ్చన్. భయపడటం అందరం భయపడతాం, భయపడి ఏం చేస్తున్నాం, అది నా ఫస్ట్ క్వశ్చన్. ఒక్కొక్కటి వద్దాం. ఇప్పుడు యుఎస్ వాట్ ఎవర్ జియో పొలిటికల్ రీజన్స్ వల్ల, వాళ్ళ పాలసీ వల్ల ఎలా చేయట్లేదు. 1.4 billion పీపుల్ ఉన్నాం కదా. ఇండియాలో కూర్చుని జోహో కంపెనీ ఉంది కదా, అలాగే తమిళనాడులో చిన్న విలేజ్లో కూర్చుని దే ఆర్ సర్వింగ్ ద వరల్డ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ వాల్యూ టు ద వరల్డ్, యూ కెన్ సిట్ ఎనీవేర్ అండ్ డూ ఇట్. అఫ్ కోర్స్ యూఎస్ హ్యాస్ అ డిఫరెంట్ ఆపర్చునిటీ గేమ్ దట్ పీపుల్ హ్యావ్ లెవరేజ్డ్. లైక్ నేను కూడా యూఎస్లో పనిచేశాను కొన్నాళ్ళు. నేను ఆ యూఎస్లో పనిచేసిన డబ్బులు దాచుకోవడం వల్లే నేను స్టార్ట్అప్ పెట్టగలిగాను ఇండియా వచ్చి. మీకు ఆనెస్ట్గా చెప్తున్నాను. ఎందుకు స్టార్ట్అప్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? నా ఫస్ట్ స్టార్ట్అప్ ఫెయిల్ అయింది, మొత్తం డబ్బులన్నీ సున్నాకి వెళ్ళిపోయాయి. రెండోసారి నాకు ఏమైంది, పోతాయి, ఏముంది, నష్టమే ఉంది, మళ్ళీ జాబ్ తెచ్చుకుంటాం, డబ్బులు దాచుకున్నాం కాబట్టి. రైట్, ఓకే. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, యూఎస్ కాకపోతే ఇండియాలో బిల్డ్ చేయండి ఇన్ అ గ్లోబలైజ్డ్ వరల్డ్, ఎస్పెషలీ ఫర్ టెక్, ఎస్పెషల్లీ టెక్ గురించి, కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ ఈ ఫీల్డ్స్, రైట్, ఆర్ ఈవెన్ వీడియో ఎడిటింగ్. ఇండియాలో దేర్ ఆర్ ఫినామినల్ యూట్యూబర్స్ క్రియేటింగ్ వాల్యూ అక్రాస్ ది వరల్డ్.
సో నేనేమంటానంటే ఇండియాలో కూర్చుని, ఎందుకంటే మనకి ఆపర్చునిటీ లేదు కాబట్టి భయపడే బదులు ఇక్కడుండి నేనేం చేయాలి తమ్ముడు అని ఆలోచించాలి ఫస్ట్. రైట్. అంటే లెట్స్ ఫ్లిప్ ద క్వశ్చన్ అంటాను, భయపడి ఏం చేస్తున్నావు అంటున్నాను నేను. సెకండ్, ఓకే నెక్స్ట్ నాకు బీటెక్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్ ఉంది, వచ్చేదో తినేస్తుంది, నువ్వు నేర్చుకో. ఈరోజు నాకు ఒకసారి ఫన్నీ అనిపిస్తుంది అండి, వెన్ ఐ టాక్ టు సమ్ ఆఫ్ ద యంగ్స్టర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ కాలేజెస్. నేను ఇప్పుడు స్కేలర్కి ఇన్నోవేషన్ ల్యాబ్ ఉంది, అక్కడ యంగ్స్టర్స్తో రోజు ఇంటరాక్ట్ అవుతుంటాను. ఇంక్యుబేషన్ సెంటర్ కదా? ఇంక్యుబేషన్ సెంటర్, వి ఇంక్యుబేట్ స్టార్ట్అప్స్. ఐఎమ్ వన్ ఆఫ్ ద మెనీ అడ్వైజర్స్ దేర్. అసలు ఆ పార్ట్ గురించి మాట్లాడాలి, ఇంకా చాలా ఉంది. సో అక్కడ అడ్వైస్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్కి ఏమంటానంటే, వాళ్ళు వచ్చేది క్వశ్చన్ అడుగుతారు. నేను ఫస్ట్ ఏమంటాను తెలుసా, డిడ్ యూ ఆస్క్ జెమినీ, డిడ్ యూ ఆస్క్ చాట్ జీపీటీ? ఇట్ ఈస్ 1000 times more knowledgeable than me. Did you ask that first? What did it say? సో భయపడే బదులు, నాకు ఏ జాబ్ తినేస్తుందని భయపడే బదులు, ఫస్ట్ ఆండ్రాయిడ్లో జెమినీ 2.5 ఫ్రీ అండి. ఓకే, ప్రతి ఆండ్రాయిడ్లో ఇంటిగ్రేట్ చేసి పడేసారు ఇప్పుడు. గుడ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇట్స్ అ ఫినామినలీ గుడ్ మోడల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెళ్ళి ఫస్ట్ దాన్ని అడుగు, నేను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను, ఏఐ రెవల్యూషన్ జరుగుతుంది, నేను ఏం నేర్చుకోవాలి, అదే యూట్యూబ్ వీడియోలు ఇస్తుంది మీకు. అసలు మీరు వెళ్ళే క్వశ్చన్స్ అడగండి, మీ భయం కూడా అడగండి అంటాను. నాకు ఒక్కసారి నేను స్టార్ట్అప్, సింపుల్ డీటెయిల్స్లోకి వెళ్దాంలేండి, నాకు ఏదో తెలియపోతే ఈ మధ్యన ఐఎమ్ టాకింగ్ టు జెమినీ అండ్ చాట్ జీపీటీ, ఎస్పెషల్లీ జెమినీ ప్రో, మోర్ దెన్ ఐ సెర్చ్ ఆన్ ది ఇంటర్నెట్. నాకు డౌట్ వస్తుంది, నాకే తెలీదు, లేదా ఏదో రిసర్చ్ పేపర్ ఉంటుంది, అందులో ఎక్కడో స్టక్ అయ్యాను, ఏదో చదువుతున్నాను, స్టక్ అయ్యాను, పేపర్ ఇచ్చేస్తాను, అడిగేస్తాను క్వశ్చన్లో. రైట్. సో when the youngsters don't know what they're doing or when they're fearful, talk to Gemini, it will give you a decent path. నేను పర్ఫెక్ట్ పాత్ అన్నాను, నేను హ్యూమన్స్తో మాట్లాడద్దు అనట్లేదు, హ్యూమన్స్తో కూడా మాట్లాడండి, కానీ ఫస్ట్ ముందు భయం పోగొట్టి బేసిక్, ఇప్పుడు ఏఐతో కోడ్ ఎలా రాయాలి, ఇప్పుడు సపోజ్ నేను మెకానికల్ ఇంజనీర్ అండి, ఓకే నేను ఏం చేయాలి బాబు, మెకానికల్ ఇంజనీరింగ్లో ఏఐ ఎలా వాడాలి, అసలు ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఏం కంపెనీలు వాడుతున్నారు, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి కదండి, ఫ్రీ ఇదంతా. ఆండ్రాయిడ్ ఫోన్లో కూర్చో, మీకు 10,000 రూపాయ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఉంది. సో భయపడే బదులు సొల్యూషన్ ఎత్తుక్కుందాం. రైట్. అండ్ టాక్ టు అదర్స్ ఆల్సో, టాక్ టు యువర్ ప్రొఫెసర్స్, టాక్ టు అదర్ మేబీ మీ పిన్నులు బాబాయిలు వర్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ, వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఉంటాయి, యూనిక్ పర్స్పెక్టివ్స్. నేను హ్యూమన్ ఎలిమెంట్ని తీసేయమని అనట్లేదు, హ్యూమన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. మీకు ముందు భయం పోగొట్టి ఒక పాత్ క్రియేట్ చేస్తుంది, పాత్ని వెరిఫై చేసుకుంటూ ముందుకెళ్ళండి. రైట్. థర్డ్, స్టార్టప్స్ అంటున్నారు కదా, 4-3 స్టార్టప్లు ఎందుకు ఫెయిల్ అవుతాయి తెలుసా, వాడి కస్టమర్ ఎవడో తెలీదు, ఏం బిల్డ్ చేస్తున్నాడో తెలీదు, ఎందుకు చేస్తున్నాడో తెలీదు, అడిగి పొద్దున్న డబ్బులు వచ్చేయాలి. స్టార్టప్ అంటే జనాలు ఏమనుకుంటారంటే, నేను స్టార్టప్ అమ్మితే నాకు 50 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి, 10 కోట్లు వస్తాయి అనుకుంటారు. ఆ జర్నీ నేను వాల్యూ ఏం క్రియేట్ చేస్తానని క్వశ్చన్ అడగరు. నేను నా కస్టమర్కి ఏం వాల్యూ క్రియేట్ చేస్తాను, ఈ వాల్యూ క్రియేషన్కి నాకు ఆ డబ్బులు ఇస్తాడా. రైట్. స్టార్టప్స్ అలా బిల్డ్ చేస్తాయి, ఎందుకంటే ఇప్పుడు మల్టీట్యూడ్ ఆఫ్ స్టార్టప్స్ చూస్తున్నాను కదా, చాలాసార్లు ఏం చెప్పాల్సి వస్తుందంటే, జస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్ దట్ యు ఆర్ సాల్వింగ్. ఈజ్ ఇట్ ద రైట్ ప్రాబ్లమ్, ఆర్ యూ ద రైట్ టీమ్ టు సాల్వ్, కెన్ యూ సాల్వ్ ఇట్ అండ్ విల్ సంబడీ పే యూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. రైట్. దట్స్ ఇట్. సో నేనేమంటానంటే, దీనికి అంత కంగారు పడిపోయి ప్యానిక్ అయిపోయి భయపడటం నేచర్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, తుఫాన్ వచ్చింది వైజాగ్లో, ఒకప్పుడు మా ఇంటి పక్కన హుడ్ వచ్చింది, అందరం భయపడ్డాం. రైట్. కానీ వి టుక్ యాక్షన్, వి రీబౌండెడ్ ఇన్ నో టైమ్. సో భయపడటం హ్యూమన్ నేచర్. కానీ వాట్ ఈస్ యాక్షన్? ఆర్ యూ ప్యానికింగ్ అండ్ సిట్టింగ్ ఐడిల్? బాబు నా జీవితం ఇంతే, నాకు ఇంకా జాబులు రావు, ఏవి రావు అని అక్కడ సతికిలు పడి కూర్చుంటామా, లేదా వీ ఫైట్ బ్యాక్. ఇట్స్ ఎ చాయిస్ వీ హ్యావ్. అండ్ ఫైట్ బ్యాక్ చేయడానికి పూర్వం అంటే నాకు నాలెడ్జ్ లేదు. పూర్వం ఏం జరిగేది, బిఫోర్ ఇంటర్నెట్ ఏం జరిగిందంటే, నాలెడ్జ్ చాలా ఫ్యూ పీపుల్ దగ్గర ఉండేది. ఇంటర్నెట్ వచ్చి నాలెడ్జ్ని అందరికీ ఇచ్చేసింది, డెమోక్రటైజ్ చేసేసింది. రైట్. ఇప్పుడు ఏఐ వచ్చి సార్ట్ ఆఫ్, నేను ఫుల్లీ అన్న కానీ చాలా మటుకు ఇంటెలిజెన్స్ని, తెలివితేటలని డెమోక్రటైజ్ చేసి పడేస్తుంది. ఇప్పుడు మన చేతిలో మిగిలింది ఏంటి, మన హార్డ్ వర్క్, మన ఎఫర్ట్, పర్సిస్టెన్స్, దీన్ని యూజ్ చేసుకుని మనం చేయాలి దీన్ని. రైట్. భయపడదా కూర్చుంటే ఎక్కడ నడుస్తుంది ప్రపంచం. రైట్ రైట్ రైట్. ఈ మధ్యలో కూడా చాలా వీడియోస్ చూసా, టీసీఎస్ బయట పెద్ద లైన్స్, జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఒక 2 పోస్టింగ్స్కి 10 పోస్టింగ్స్కి ఉండేసారు పెద్ద లైన్స్. చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న జాబ్ ఉందా చెప్పండి, జాబ్ ఉందా చెప్పండి. హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఎవ్రీ మంత్. నాకే అన్న వస్తున్నాయంటే ఐ కెన్ ఇమాజిన్ ఎట్లా ఉంది పరిస్థితి బయట. ఇఫ్ వాళ్ళకి కనుక ఒక సింగిల్ పీస్ ఆఫ్ అడ్వైస్, వాట్ షుడ్ దే డూ టు అక్వైర్ ఎ జాబ్ ఫస్ట్ థింగ్?
కంపాటబుల్ ఉండాలి కదా జాబ్ పొజిషన్కి, అవును, ఆర్ అవును, ప్రాపర్గా అప్లై చేసుకునే స్టేజ్కి నువ్వు రావాలి అంటే దీస్ ఆర్ ది మేజర్ థింగ్స్. ఇందాక మీరు కొన్ని అడ్వైజెస్ ఇచ్చారు, అందులో ఒక సింగిల్ పీస్ ఆఫ్ అడ్వైస్ కనుక మీకు డైరెక్ట్గా ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు టాక్ టు దెమ్. నేను బికాజ్ ఐ ఆల్సో గెట్ సమ్ మెసేజెస్ లైక్ దిస్ ఫ్రమ్ మై పాస్ట్ స్టూడెంట్స్ ఎట్సెట్రా. నేను టిపికల్ ఏం చెప్తానంటే, నీకు ఇప్పుడు ఎక్కడ జాబ్ రావట్లేదంటే ఫస్ట్ సజెషన్, గో జాయిన్ యాజ్ అన్ ఇంటర్న్ ఎట్ అ స్మాల్ కంపెనీ. ఇందులో తప్పలేదు, రైట్? ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది స్మాల్ కంపెనీస్కి. కానీ స్మాల్ కంపెనీ మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టార్టప్స్కి దే ఆర్ విల్లింగ్ టు టేక్, దే డోంట్ కేర్ సో మచ్ అబౌట్ బ్రాండ్స్ బికాస్ దే కాంట్ ఎఫర్ట్ బ్రాండ్స్. స్టార్టప్లో ఉన్నాడు లూయి విటాన్ బ్యాగ్ కొనుక్కోలేడు, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, లూయి విటాన్లో వాడు ఎఫర్ట్ చేయలేడు. ఓకే, స్టార్టప్ కూడా ఏమిటంటే నాకు ఏమాత్రం స్కిల్స్ ఉన్నా ఐఎమ్ విల్లింగ్ టు రిస్క్. స్టార్టప్ అంటేనే రిస్క్, ఒక ఎంప్లాయీతో రిస్క్ తీసుకోలేడా? సో పిక్ అ స్టార్టప్, స్మాల్ కంపెనీ, కెన్ బి స్మాలెస్ట్ ఆఫ్ కంపెనీస్, 2-3 ఎంప్లాయీస్ ఉన్నా, సీ వాట్ దే ఆర్ బిల్డింగ్. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ మీరే ఉన్నారండి, మీకు మీ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు సింపుల్గా అన్న నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు, నన్ను హైర్ చేసుకుంటారా అంటాం ఒకటి. లేదు, నేను ఈ వీడియో తీశాను, లేదా మీ వీడియోని తీసుకున్నాను, మీ వీడియోకి ఈ బీరోలు పెట్టాను, ఈ ఎఫెక్ట్స్ పెట్టాను, మీరేమంటారు? మీరు ఎవరిని హైర్ చేసుకుంటారు? సో మీది కూడా ఒక స్టార్టప్పే కదా. ఒక స్టార్టప్లో ఇక్కడ టెక్నికల్గా వద్దాం, స్టార్టప్ ఏదో ప్రొడక్ట్ బిల్డ్ చేస్తుంది, మీరు ఒక చిన్న పార్ట్ అందులో ఏ వాడుకుని స్కిల్స్ నేర్చుకుని బిల్డ్ చేసి అప్లికేషన్తో పాటు అది పెట్టండి అంటాను. యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్, మీరు ఫుల్ టైం జాబ్ అడగద్దు ఫస్ట్. రైట్, మార్కెట్లో మీకు అసలు ఏ జాబ్ రావట్లేదు, ముందు ఇంటర్న్ కింద జాయిన్ అవ్వండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ 2-3 months. ప్రూవ్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ యువర్ వర్త్, ప్రూవ్ యువర్ వాల్యూ. దే విల్ హ్యాపీలీ గివ్ యూ ఫుల్ టైం జాబ్. ముందు 15,000 20,000 జాయిన్ అయినా యూల్ ఈజీలీ కన్వర్ట్ టు 50,000-60,000. నేను వర్స్ట్ కేసు చెప్తున్నా. రైట్, 2 ఏళ్ళు స్టార్టప్లో పనిచేస్తారు, మీకు స్కిల్స్ ఏ లెవెల్కి వెళ్ళిపోయి. నాకు ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నారు బై ద వే, మా అప్లైడ్ రూట్స్లో కొంతమంది స్టూడెంట్స్, దే హ్యావ్ బీన్ ఇన్ దీస్ షూస్. ఐ స్టిల్ కంటిన్యూ టు టాక్ టు దెమ్. ఓకే, some of them have joined startups as head of data science now in 4-5 years. They have worked really hard, pure hard work అండి. కాలేజ్ పేరెంట్ కూడా నాకు తెలీదు, ప్లేస్మెంట్లు రాలేదు, వీళ్ళు కోవిడ్ వర్స్ట్ టైంలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు పాపం. వాళ్ళు ఏం చేశారు, చిన్న ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వండి, ముందు జాయిన్ అవ్వండి, ఎక్కడో చోట సబ్జెక్ట్ నేర్చుకోండి, గ్రో అవుతారు. కష్టపడటం మాత్రం వదలలేదు వాళ్ళు. దేవ్ రీచ్డ్, దేర్ హెడింగ్ లార్జ్ డేటా సైన్స్ డివిజన్స్ ఇన్ సమ్ కేసెస్ 5-6 yearsలో. సో డోంట్ గివ్ అప్ హోప్. బట్ అలాగని నేను జస్ట్ ఒక 1000 కంపెనీలకి అప్లై చేసేస్తాను, నాకు ఎవడూ రావట్లేదు, మళ్ళీ అది అలాగా హెల్ప్లెస్గా ఉండద్దు. రైట్, బీ క్రియేటివ్. నేను చెప్పిన సింపుల్ సొల్యూషన్, ఒక 4 స్టార్టప్లు పట్టుకోండి, మీకు నచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ బిల్డ్ చేయండి, సంథింగ్ ఈజీ క్విక్. రైట్, అప్పుడు ఫౌండర్ ఏమంటాడంటే, వీడు సొల్లు చెప్పట్లేదురా, వీడి కథ చెప్పట్లేదురా, వీడు జస్ట్ అప్లికేషన్ ఇవ్వలేదు, రియల్ తీసుకొస్తున్నాడు నాకు, ఎఫర్ట్ కనబడుతుంది కదా. అంతే కదా. ఇప్పుడు 1 weekలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ బిల్డ్ చేయొచ్చండి ఏ వాడుకుని, ఇదేం రాకెట్ సైన్స్ ఏజ్ కాదు. మీకు నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. ఆఫ్ కోర్స్. అండ్ ఈ పాడ్కాస్ట్ చూస్తున్న యంగ్స్టర్స్ ఉంటారు కదా, మేబీ అరౌండ్ 20 years ఏజ్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు, ఇఫ్ దే నీడ్ టు స్టార్ట్ చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్, అంటే రెగ్యులర్గా చేస్తున్న టైం పాస్ కానీ ఆ రెగ్యులర్ యాక్టివిటీస్ని మార్చుకుంటూ, మేబీ వీక్లీ ఒక 2 hours or 3 hours గ్రూప్ డిస్కషన్ లాగా గ్రూప్ యాక్టివిటీస్ చేసుకుంటూ, ఇఫ్ దే వాంట్ టు ఇంబైబ్ ద న్యూ టెక్నాలజీ, ఏఐ, అంటే ఇంజనీర్స్ కాదు, లేకపోతే ఒక స్పెసిఫిక్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు, హౌ డు దే ఇన్బైబ్ ఏఐ ఆర్ మేబీ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టు దేర్ లైఫ్ అనేది కనుక క్వశ్చన్ అయితే, మేబీ రోజుకు 1/2 hour 1 hour ఇలాంటి పనులు చేయంటారా అని ఇఫ్ యూ కెన్ అడ్వైస్. సో నేను ఫస్ట్ ఏమంటానంటే, చాట్ జీపీటీని అడగండి, ఏం చేయాలన్నా, అసలు ఏం చేయాలరా అని. అంటే మీకు పీపుల్కి యాక్సెస్ లేదు కదా. రైట్. ఆర్ లిసన్ టు సమ్ వెరీ గుడ్ పాడ్కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వై కాంబినేటర్ అని ఒక, ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్అప్ స్కూల్ ఇన్ సిలికాన్ వ్యాలీ, రైట్? పాడ్కాస్ట్లు వినండి, అవి ఐ యూజ్డ్ టు ఫాలో అ లాట్. టెరిఫిక్, లైక్ గ్రేట్ పాడ్కాస్ట్. అంటే లిసన్ టు దీస్ గ్రేట్ పాడ్కాస్ట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ప్రూవెన్. అర్థమవుతుంది కదా నా బాధ. వై కాంబినేటర్ హ్యాస్ hundreds of startups. అంటే మీరు తెలుసుకోండి, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. లేదా ట్విట్టర్లోకి వెళ్ళి మోస్ట్ నాలెడ్జబుల్ పీపుల్ ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్విట్టర్లో ఏం చేస్తాను, ఆ బంచ్ ఆఫ్ సైంటిస్ట్స్ని, బంచ్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ని, అంటే ఎడ్యుకేషన్ రీసెర్చ్, సాల్ ఖాన్ ఇలాంటి వాళ్ళు, అట్ ద సేమ్ టైమ్ బంచ్ ఆఫ్ స్టార్ట్అప్ టీమ్స్ని ఫాలో అవుతాను నేను వెళ్ళి ఫార్ యూలో చూడను, ఫార్ యూలో అంత చెత్తంతో ఉంటుంది, ఓన్లీ ఫాలోయింగ్ పీపుల్కి వెళ్ళి నాకు కావాల్సిన వాళ్ళు ఏం చెప్తున్నారు, లేకపోతే ఎడిక్షన్ కదా అది. ఫీడ్ ఎప్పుడు మనకు నచ్చింది అంటే మనకి మార్చేది వస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో వాడు ఏం పుష్ చేసాడో మనం చూసామంటే నూతులోకి దూకేసాం, ఆ లోతు ఎంతకైనా లాగేస్తుంది. అది ఊబి, తెలుగులో అంటాం కదా, ఊబి అంటాం కదా, లాక్కుంటే వెళ్ళిపోద్ది మనకు. అది ఇట్స్ అ వర్ల్పూల్, ఇట్ విల్ జస్ట్ పుల్ అస్ డౌన్. సో
సోషల్ మీడియాకి సింపుల్ లాజిక్, నేను పర్సనలీ నా చాయిస్, నెవర్ డూ ఎనీథింగ్ దట్ పుషెస్ కాంటెంట్ టు యూ, యూ పుల్ ద కాంటెంట్. ఇప్పుడు నేను ట్విట్టర్లో కొంతమందిని ఫాలో అవుతాను, వాళ్ళదే పుల్ చేసుకుని చదువుతాను. యూట్యూబ్లో నేను ఓన్లీ కొన్ని ఛానల్స్ ఫాలో అవుతాను. నేను యూట్యూబ్ ఫీడ్ ఎప్పుడు చూడను, ఓకే, నా ఫాలోయింగ్ ఫీడ్కి వెళ్తాను. రైట్. ఇన్స్టాగ్రామ్ ఐఎమ్ ఎనీవే నాట్ దేర్, ఐఎమ్ నాట్ ద టార్గెట్ గ్రూప్ ఫర్ దెమ్. అలాగే రెడిట్లో లోకల్ లామా అని ఒక ఛానల్ ఉంటుంది. ఐ రియలీ లవ్ దోస్ సబ్ రెడిట్స్ విచ్ ఇస్ అబౌట్ రన్నింగ్ AI మోడల్స్ లోకలీ, వాట్ ఈస్ ద ఇన్నోవేషన్ దట్స్ హ్యాపెనింగ్, ఓపెన్ సోర్స్ మోడల్స్, అవన్నీ నేను చదువుతుంటాను మంచి రీసెర్చ్ పేపర్లో. సో నేను ఎప్పుడు ఏమంటానంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, స్పెండ్ సమ్ టైమ్ రీడింగ్ థింగ్స్ దట్ మ్యాటర్ టు యూ, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ a day. థింక్ ఆఫ్ ఇట్ అప్స్కిల్లింగ్లో ఆలోచించద్దు, జస్ట్ నాలెడ్జ్ గెయినింగ్లో ఆలోచించండి. అప్స్కిల్లింగ్ చాలా పెద్ద వర్డ్, అది చేస్తే గ్రేట్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. అట్లీస్ట్ ప్రపంచంలో ఏం మారుతుంది, మనం దాన్ని ఎలా వాడుకోవచ్చు, దానికి జెమినీ, ChatGPT వాడుకోండి. మంచి ఫినామినల్ పాడ్కాస్ట్స్ ఆర్ యూట్యూబ్లో గ్రేట్ ఛానల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఆర్ స్టార్ట్అప్ ఛానల్స్, గో వాచ్ దెమ్. ఆర్ better still, just follow these phenomenal people on Reddit, Twitter, etc. You'll get to learn a lot. Like I follow all the top researchers on Twitter and I get to learn tons of cutting edge stuff. Right. And the best of best professors at Stanford, professors at top universities, top research labs like Google Brain, I get to read what they're talking about. What better than that? So, మన ప్రపంచంలో బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. అరగంట కూర్చుంటే బోల్డ్ నేర్చుకోవచ్చు. ఆ అరగంటలో మనం ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కూడా కూర్చోవచ్చు. మన చాయిస్. టైం అది అరగంట కాదు, అది 3 గంటలైనా తర్వాత తెలుస్తుంది అమ్మ ఆకలేస్తుందని. రైట్. ఆల్సో అంటే మీ కంప్లీట్ జర్నీలో థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో మీరు ట్రావెల్ చేస్తుంటారు, వాళ్ళు మీతో టెన్స్ ఆఫ్ థౌసండ్స్ అండి. బికాస్ నేను చూసాను లాస్ట్ టైం ఎపిసోడ్ పడ్డ తర్వాత కింద కమెంట్స్లో కానీ చూసినప్పుడు, వన్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఈ యొక్క స్టూడెంట్ గురించి ఎప్పటికీ మర్చిపోలేను, లేకపోతే దిస్ ఇస్ ది అట్మోస్ట్ సాటిస్ఫైడ్ ఎక్స్పీరియన్స్ విత్ స్టూడెంట్ అన్నట్టు ఏమైనా ఉందా? అట్మోస్ట్ అంటాం తప్పు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ దట్ ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్. అగైన్ ఐ విల్ సే ఐ హవ్ బీన్ ఫార్చునేట్ టు బి పార్ట్ ఆఫ్. రైట్. ఎందుకంటే ఎఫర్ట్ 90-95% పెట్టేది ఆ స్టూడెంట్. మేము కానీ నా టీం కానీ చేసేది 5% అండి. దట్స్ ఎ రియాలిటీ ఆఫ్ ఇట్. ఎవరు ఎంత చెప్పినా మనకి ఇండియాలో ఈవెన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో టీచర్ వర్షిప్ చాలా హై, కానీ ఆ కిడ్ ఎఫర్ట్ పెట్టాడు. నేను రివర్స్ ఏమన్నా తెలుసా, ఒరే మీతో కూర్చొని నేను నేర్చుకున్నాను రా హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అని. ఐ హవ్ లెర్న్డ్ దిస్ యాక్చువల్లీ ట్రూలీ. సో దర్ లాట్స్ ఆఫ్ స్టోరీస్. కానీ ఐ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఐ విల్ నాట్ సే దిస్ ఇస్ ద బెస్ట్ ఆర్ దిస్ ఇస్ ద టాప్ ఆర్ ఎనీథింగ్, బట్ దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. సో ఐ హ్యాడ్ ఎ స్టూడెంట్ కాల్డ్ కార్తిక్. ఓకే, వెరీ ఎర్లీ, మై వెరీ ఫస్ట్ బ్యాచ్. నేను అసలు టీచ్ చేసిన ఫస్ట్ క్లాస్లో నా స్టూడెంట్ 2017లో. వాడికి గేట్కి ప్రిపేర్ అయ్యాడు. గేట్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ IITs ఫర్ మాస్టర్స్. వాడికి రాలేదు, కొంచెం డిప్రెస్డ్ అండ్ వర్కౌట్ అవ్వలేదు. వాడు బీటెక్ చదువుకుంటే స్మాల్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ అబ్బాయి, అవ్వలేదు, కొంచెం అప్సెట్ ఉన్నాడు. నేను జస్ట్ మషిన్ లెర్నింగ్ నా ఫస్ట్ బ్యాచ్కి టీచ్ చేస్తుంటే క్లాస్లో కూర్చున్నాడు. అండ్ ఎప్పుడు అసైన్మెంట్ స్టాప్ చేశాడు. సూపర్ హార్డ్ వర్కింగ్ అయ్యి, వాడు సూపర్ స్మార్ట్ అని నేను అన్నాను, కానీ అల్ట్రా హార్డ్ వర్కింగ్. వాడికి జాబ్ వచ్చింది, ప్లేస్మెంట్ వచ్చింది. అప్లైడ్ రూట్స్లో మేము వీ గాట్ హిమ్ ప్లేస్డ్, ఆల్ దట్ స్టఫ్. అట్ అరౌండ్ ద సేమ్ టైమ్ వీ నీడెడ్ టు హైర్ సంబడి ఫర్ అవర్ టీమ్. ఓకే, హూ నోస్ AI. అచ్చా, మీ అకాడమీ నుంచి ఇంకొక ప్లేస్లో ప్లేస్ అయిపోయింది, జాబ్ వచ్చింది అబ్బాయికి. దిస్ గై హీ గాట్ ఎ జాబ్ ఆల్రెడీ. దెన్ వీ సెడ్, కార్తిక్, వీ హ్యావ్ అన్ ఓపెనింగ్, యు ఆర్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ కో-ఫౌండర్స్. నేను ఎక్కువ పే చేయలేను, నీకు రియాలిటీ చెప్పేస్తాను. నీకు వచ్చిన కాంపెన్సేషన్ నేను మ్యాచ్ చేస్తాను, కానీ ఇది స్టార్టప్ పరుగు ఉంటుంది, కష్టం ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. నేను హెవీ పే చేసే సిచ్యువేషన్ లేము ఆ రోజు. స్టార్టప్ అంటే అది వెరీ ఎర్లీ స్టేజెస్ కదా, మా చేతి నుంచి డబ్బులు పెట్టుకుంటున్నాం ఆ రోజు. నేను ఇంతే ఇవ్వగలను, బట్ లెట్స్ గో త్రూ ద జర్నీ. నీకు అట్ ఎనీ పాయింట్ నువ్వు అన్హ్యాపీ అయితే వీ విల్ హెల్ప్ యూ గెట్ ఎ జాబ్. రైట్. He stayed with us all 4.5 years. He built core technology for us. Terrific, ante one of our best employees. So from a student, he became one of our best employees and partners. I don't want to call him employee also, I'll call him partner. And he grew very fast in the org. Okay. He started owning a lot of businesses. Terrific. Customer, మీకు కస్టమర్తో మాట్లాడుతూ ఉంటాను కదా, ఫినామినల్ కస్టమర్ ఆబ్సెషన్. అంటే కస్టమర్కి ఏం కావాలి, మనం ఏం చేయాలి, మనం డబ్బులు పోయినా పర్లేదు, లెట్స్ గివ్ ద బెస్ట్, రైట్ యాటిట్యూడ్ టు బిజినెస్. తర్వాత అంతా చేశాడు. తర్వాత హీ టుక్ ఎ బ్రేక్ ఆఫ్టర్ యాక్విజిషన్. గుడ్ ఎగ్జిట్ ఫర్ ఎవ్రీ వన్. దెన్ హీ టుక్ ఎ బ్రేక్, హీ ట్రావెల్డ్ అండ్ టుక్ ఎ బ్రేక్. He tried to do something of his own, but then he finally joined a startup. Okay. He called me and he said, he still calls me sir. I tell him, call me Verma dude. He said, na ee 2-3 offers unnai sir, ఏ జాయిన్ అవ్వమంటే స్టార్ట్అప్ జాయిన్ అవ్వు, నీ యాటిట్యూడ్కి నీ హార్డ్ వర్క్ అది కరెక్ట్.
ఇప్పుడు ఆ స్టార్టప్లో వాడు హెడ్ ఆఫ్ డేటా సైన్స్. ఓ ఆ స్టార్టప్ కో-ఫౌండర్స్ సమ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్స్ దేర్ సిఎక్సోస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఫినామినల్ టీమ్ మెంబర్ అండి. వాళ్ళు మాకు తెలుసు. ఇట్స్ ఎ హార్డ్ కోర్ ఏఐ కంపెనీ. హీఈస్ లిటరలీ హెడింగ్ ఆల్ ఆఫ్ మషిన్ లెర్నింగ్, ఏఐ, జెన్ ఏఐ, ఎవ్రీథింగ్. ఎందుకు వాడు జస్ట్ హార్డ్ వర్కింగే కాదు, వాడు అప్ టు డేట్ ఉన్నాడు, సూపర్ అప్ టు డేట్ ఉన్నాడు వాడు. రైట్. సో టుడే హీఈస్ ఎట్ అ పొజిషన్ ఇన్ లైఫ్ వేర్ హిస్ కాంపన్సేషన్ is comparable to somebody who got into IIT when he failed. Oh. I think he'll be more than many of those IITians. అందరికంటే అన్నాం, బట్ he'll be more than many of those IITians. సో వాడి జర్నీ చూడండి, కంప్లీట్లీ డిఫరెంట్ జర్నీ. నాకు ఈ జర్నీ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. లైఫ్ దెబ్బలు కొడుతుందండి, పడతాం. మీరు ఇందాక అడిగారు కదా నాకు ఏ జాబ్ రావట్లేదు, నేను ఏం చేయాలి. వీడు స్టార్టప్ జాయిన్ అయ్యాడు. మేము చిన్న స్టార్టప్ ఆ రోజు, లిటరలీ స్మాల్ టీమ్ అంతే మేము. రైట్. బట్ హిస్ జర్నీ mirrored our journey and he grew super fast. He had his own share of failures, journey, struggles, strife, hard work, late night sit downs to write code, anta jarugutadi. But look at the journey. ఇలాంటి జర్నీలో నేను 50 చెప్పగలను మీకు. నేను మీకు జస్ట్ కార్తిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా 50 జర్నీలు ఉన్నాయి నా దగ్గర. మన స్టార్టప్స్ అంటే ఓన్లీ tier 1 సిటీస్ అనుకుంటాం కదా. దర్ ఇస్ అ కంపెనీ కాల్డ్ చెక్ రీసెర్చ్, బేస్డ్ అవుట్ ఆఫ్ వైజాగ్. ఓకే. Team essentially is very small team, mechanical engineers with almost 2 decades of experience, hardcore vibration analysis, diagnosing machine faults, etc. Inkoka co-founder is hardcore tech guy, AI guy. He was also our student at some point. Again, it's a very good story for me. Okay. మీరు స్టూడెంట్ స్టోరీస్ అడతారు, నేను 50 చెప్పగలను అన్నాను కదా. హిజ్ నేమ్ ఇస్ రాజా. ఓకే. వాడికి జాబ్ ఉండేది. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దిస్ టీమ్ ఆస్క్డ్ మీ, వీ నో మెకానికల్ ఇంజనీరింగ్, వీ నో సమ్ కోడింగ్, వీ డోంట్ నో ఏఐ. సో మేము అప్లైడ్ ఏఐ నుంచి ప్లేస్మెంట్ ఇప్పించాం చెక్ రీసెర్చ్లోకి ఆ టైంలో. సో హీ జాయిన్ ఫస్ట్ ఎంప్లాయీ అండ్ టీమ్ ఆఫ్ 2 వెంట్ అండ్ బిల్ట్ పేటెంటెడ్ హార్డ్ కోర్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీ. సో సపోజ్ మోటర్ ఉందనుకోండి, ఇక్కడ మోటార్ షేక్ అవుతుంది, చిన్న మైక్రో వైబ్రేషన్స్ ఉంటాయి, మైక్రాన్స్లో ఉంటుంది. దానికి పూర్వం ప్రాబ్లమ్ డయాగ్నోస్ చేయడానికి ఏం చేశారు, బోల్డ్ సెన్సర్లు పెట్టేవారు యాక్సిలరోమీటర్లు. బోల్డ్ సెన్సర్లు పెట్టి ఒక రోజు పట్టేది డయాగ్నోస్ చేయడానికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కెమెరా, ఒక ల్యాప్టాప్, ఇండస్ట్రియల్ గ్రేడ్ కెమెరాతో రికార్డ్ చేస్తారు ఈ మోటార్ కదిలినప్పుడు. విత్ ఇన్ 2 minutes they'll give you answer where is the problem. Mechanical engineers understand it. Their customers include Tata Steel, Jindal Steel, some of India's largest steel plants. Their services are used by a lot of companies, lot of large organizations. Now they are working very closely with the Indian Armed Forces to customize this technology. This is patented. This is Make in India. This is hardcore deep tech. And it came out of Vizag, which is not tier 1 city. But 2 people whose colleges I don't know. Amazing. So, మీరు జర్నీస్ అడుగుతున్నారు కదా. Raja is another great example. Right. My student, topper of the batch, we got him into this startup. He took a huge risk. We told him, dude, this company cannot pay anything more than salary. I also invested in this startup. Oh, okay. Oh, again, I should mention that clearly. I'm an investor. Okay. So, and they're doing phenomenally well. So, coming back to your original question, right? My point is there are a lot of such journeys. There's a lot of such learnings for me. And I'm inspired. Like Raja, I tell him, let's say 3 experiments I tell him. One of them works. He still calls me sir. He says, sir, this thing will not work. I'll say, Raja, okay, let's have a bet. I'm okay failing. So I enjoy when some of my past students come back and say, Varma, you're wrong. Because I get to learn. Those are the highs of my career. Right. And I'm mentoring this startup now. I'm advising this startup. Whenever they're stuck, I have a call with them and I say, let's try this algorithm. It's a hardcore deep tech. Idi inka cutting edge AI. Right. సో పీపుల్ హు ఆర్ ఇన్ దర్ 40s ఆల్సో, మీకు డీప్ డొమైన్ ఎక్స్పర్టీస్ ఉంటుంది. 30s 40sలో ఉన్నవాళ్ళు ఒక సబ్జెక్ట్ డీప్గా అర్థం చేసుకుని ఉంటారు. దాంట్లో స్టార్టప్స్ బిల్డ్ చేయండి. రిస్క్ ఉంది, ఎందుకంటే మీకు ఏజ్ పెరిగే కొలది ఫ్యామిలీ డిపెండెన్సీ, కిడ్స్ ఇవన్నీ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. ఆబ్వియస్, దట్స్ రియాలిటీ. అందుకే ఎర్లీగా చేస్తే రిస్క్ ఉండదు, తక్కువ ఉంటుంది, అట్లీస్ట్ తక్కువ ఉంటుంది. దెబ్బ తగిలినా మళ్ళీ లెగుస్తాం. రైట్. అండ్ ఆల్సో మీ అడ్వైజరీ జర్నీలో స్టార్టప్స్కి అడ్వైజ్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది కదా, అరే బాబు ఏడ నేర్చుకుని వచ్చినారా ఈ లెసన్లన్నీ గ్లామర్కే. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా చూపిస్తుంది, ఆంటర్ప్రెనర్స్ ఉంటారు, అదే నిజం అనుకుంటారు, దిగిపోతారు బిజినెస్లోకి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ దట్ యు అబ్జర్వ్ అనేది మనం ఉన్నాయా? సో చాలామంది ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, సినిమాలో ఒక పాటలో
ఆడు కింద నుంచి పైకి లెగిసిపోతాడు. రియల్ వరల్డ్లో అదే 99% జీవితం. ఒక పాటలో మారిపోతాడు. మీరు దిరుబాంబే అనే సినిమా ఉంది కదండి, అంటే ఇన్స్పైర్డ్ సినిమా, గురు. ఒక పాటలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. కానీ రియాలిటీ అది కాదు. 99% స్ట్రగుల్. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు షార్క్ ట్యాంక్ చూస్తున్నారు. వచ్చాడు పిచ్ చేస్తాడు, గ్లామర్ ఉంటుంది, చాలా లైట్స్ ఉంటాయి, షో ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ ఆ కోఫౌండర్, ఆ ఫౌండరు 99% టైము ఈ గ్లామర్లో బతకలేదు, కష్టంలో బతికాడు. సో I would say anybody who is planning or even thinking of startup, please don't fall for the trap of glamour. The reality is extremely hard. Startup ఒక కంపెనీలో వర్క్ చేయటం X ఎఫర్ట్ అనుకుంటే స్టార్టప్లో 10x ఎఫర్ట్. అండ్ కంపెనీలో అట్లీస్ట్ జీతం వస్తుంది, ఇక్కడ మొత్తం సున్నాగా వచ్చేస్తుంది. ప్రతి నెల ఫస్ట్కి నైట్ మీరే. అంతే. మా స్టార్టప్లో థ్యాంక్ఫుల్ యూఆర్ ఫార్చునేట్. ఓకే. కానీ నా ముందు స్టార్టప్ ఒకటి ఫెయిల్ అయిందండి, సున్నాకు వచ్చేసాను నేను లిటరల్లీ. నా ఫస్ట్ స్టార్టప్ కాలేజ్ అయ్యాక 1 year ఉద్యోగం చేశాను యాహూ ల్యాబ్స్లో. నా ఫ్రెండ్ చైతన్య, వాడు నేను కలిసి కంప్యూటర్ విజన్ స్టార్టప్ పెట్టాం. మాకు కస్టమర్ అంటే తెలీదు, ప్రోడక్ట్ అంటే తెలీదు, మాకు టెక్ వచ్చు, మాకు దమ్ముంది, మేము కోడ్ రాస్తాం, అంతే మాకు తెలుసు. అదొక ఫులిష్నెస్ అయినా అనుకోవచ్చు. గ్రేట్ లెసన్. నాకు MBA అయిపోయిందంట నా దెబ్బతో. దాచుకుని డబ్బులన్నీ సున్నాకు వచ్చేసాయి. ఎన్ని రోజులు? 2 ఏళ్ళు చేసామండి. 2 ఏళ్ళలో దాచుకుని డబ్బులు సున్నాకు వచ్చేసాం. బుద్ధి వచ్చేసింది. నేను మా డాడీకి ఏం చెప్పానంటే, ఇది చీపెస్ట్ MBA డాడీ, ఉన్న డబ్బులు పోగొట్టుకున్నాను, వెళ్ళి కాలేజీకి డబ్బులు కట్టలేదు, ఇంక బుద్ధి వచ్చింది. అప్పటి నుంచి స్టార్టప్ ఏం చేయకూడదు. సో స్టార్టప్ అంటే ఎసెన్షియలీ ఒక రియల్ ప్రాబ్లం, మీరు ఇమాజిన్డ్ ప్రాబ్లం కాదండి, రియల్ ప్రాబ్లం. కస్టమర్స్తో మాట్లాడండి, మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. కస్టమర్స్తో మాట్లాడి రియల్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. అది ఏ అవ్వచ్చు, ఏ కాకపోవచ్చు, అవన్నీ సెకండరీ అండి. రియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినప్పుడే అది కంపెనీ అయింది. అప్పుడే జనాలు డబ్బులు కడతారు మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మీరు నాన్ ప్రాఫిట్ చేస్తానంటే అది వేరు. సో ఎవరైనా స్టార్టప్ కావాలనుకుంటే మీరు 10x ఎఫర్ట్ పెట్టడానికి రెడీ అవ్వండి. 0కి వెళ్ళిపోతారని రెడీ అయిపోండి. డబ్బులు రెడీ అయిపోతేనే దిగండి, లేకపోతే దిగద్దు. ఇది అదర్ సైడ్ అండి. ఇప్పుడు స్టార్టప్ అంటున్నాను కదా. నేను కాలేజ్ పిల్లల్ని ఎందుకు చేయమంటున్నానంటే, రిస్క్ ఏముంది, డిగ్రీ వచ్చేస్తుంది, చదివేస్తారు. కాలేజీలో రిస్క్ ఏముంది, జాబ్లోకి వెళ్ళకపోతే మీకు వచ్చే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇన్కమ్ కూడా రాదు కదా, ఉన్న సేవింగ్స్ 0కి వెళ్ళిపోతాయి కదా. ఆపర్చునిటీ కాస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి, కాలేజ్లో స్టార్టప్లు చేయడంతో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసండి, ఫెయిల్ అయితే ఏముంది, ఇది నేను నా గిట్హబ్లో పెట్టుకుంటాను, నాకు మీకు చెప్తున్నాను కదా, పోర్ట్ఫోలియోలో చూపించుకుంటాను. పోర్ట్ఫోలియో చూపించుకుంటే జాబ్లు వస్తాయి, ఇంటర్న్షిప్లు వస్తాయి, నష్టం ఏముంది జాబ్. కానీ నేను ఇది కూడా కౌంటర్ సైడ్ కూడా చెప్పాలండి. నా స్టార్టప్ ఫెయిల్ అయింది. ఇట్స్ కాల్డ్ మేథరిక్స్ ల్యాబ్స్. ఓకే. మంచి 3D రీకన్స్ట్రక్షన్ యూజింగ్ కెమెరాస్ ఇవన్నీ. ఫెయిల్ అయింది. కానీ నాకు దాంట్లోంచి ఒక సిల్వర్ లైనింగ్ ఉంది. ఏంటో తెలుసా, ఫెయిల్ అయినా 0కి వచ్చేసాం, రియలైజ్ అయిపోయాం, బాబు ప్యాకప్. ఇద్దరం డిసైడ్ అయిపోయాం, ఇద్దరం అమెజాన్కి అప్లై చేసాం. ఓకే. సింప్లీ అసలు ఎంత ఈజీగా అంటే, మాకు ఇంటర్వ్యూలు జోక్ అయిపోయాయి. ఇంటర్వ్యూలు, సీనియర్ ఇంటర్వ్యూస్ హూ బికేమ్ మెంటర్స్ ఫర్ మీ లేటర్. వాళ్ళు ఏమన్నారంటే, వర్మ మీతో నచ్చింది ఏంటంటే, యూ టుక్ రిస్క్, యూ బిల్డ్ సంథింగ్ హార్డ్ అండ్ యూ ఫెయిల్డ్. దట్స్ ఓకే ఫర్ అస్. ఫెయిలింగ్ ఈజ్ ఓకే. But we know that in the organization that you're joining, you're the first scientist. So we know that you have the fire. And now you're in a safe zone of a large company. And we executed like crazy after that. అంటే దెబ్బ తగిలిందని కసోటి ఉంటుంది కదా. సో స్టార్టప్లు తర్వాత చేసిన ఫెయిల్ అయినా, ఇట్స్ వెరీ ఈజీ టు రీబౌండ్ బ్యాక్ టు ఇండస్ట్రీ, బికాస్ ఇండస్ట్రీ రెస్పెక్ట్స్, మార్కెట్ రెస్పెక్ట్స్ పీపుల్ హూ హెవ్ బిల్డ్ సంథింగ్ ఆఫ్ వాల్యూ. మేము కోర్ టెక్ బిల్డ్ చేసాం, మాకు మార్కెటింగ్ తెలీదు, సేల్స్ తెలీదు, కస్టమర్ ఎవడో తెలీదు, గల్లో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. బిల్డింగ్ ఒకటే మాకు తెలుసు కాబట్టి అప్పుడు. రైట్. అండ్ ఇన్ జనరల్ అంటే నాకు కూడా కావాల్సిన అడ్వైస్ అది, టైం మేనేజ్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ వర్క్ ప్యాటర్న్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ అడ్వైస్ కనుక టైం మేనేజ్మెంట్ గురించి, దిస్ ఈస్ ద రియాలిటీ చెక్ దట్ యూ నీడ్ టు టేక్ దిస్ డే అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ అనే ఒక అడ్వైస్ కావాలంటే నేను ఏమంటానంటానంటే, అంటే దిస్ ఇస్ మై జనరల్ స్టఫ్ దట్ ఐ ఫాలో. ఓకే. ఇది బెస్ట్ అని నాకు తెలియదు, కానీ నేను కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటే నాకు తగిలింది ఇది. నేను ఎవ్రీ అవర్లో ఒక 50 minutes నేను సాలిడ్ పని చేస్తాను. 50 10 minutes బ్రేక్. లేదు సపోజ్ నాకు మీటింగ్ ఉందనుకోండి, ఒక 1 hour చేస్తాం, ఒక 10-15 minutes బ్రేక్. ఓకే, గాట్ ఇట్. ఒక బ్రేకులు కావాలి, కానీ ఆ 1 hour మాత్రం ప్రిఫరబుల్లీ నో డిస్ట్రాక్షన్స్ అన్లెస్ దెర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. సో ఆల్ మై కాల్స్ గో టు మై వాయిస్ మెయిల్. Okay, if there is emergency, that person, if it's my parent who has an emergency, they'll call me 3-4 times, then I'll lift it. Right. No social media. Write what task you want to solve in that 1 hour, 50 minutes to 60 minutes. Get it done. Extreme focus for that. Right. ఇలా రోజుకి 8 గంటలు చేయడం కూడా కష్టమే.
అది కూడా చెప్తున్నాను. 2-3 hours చేయండి, లాంగర్ బ్రేక్ తీసుకోండి. ఐ లవ్ మై ఆఫ్టర్నూన్ నాప్స్. అవునా? ఐ హ్యావ్ ద లగ్జరీ నౌ. స్టార్టప్ రోజుల్లో అసలు నాప్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, యాజ్ ఐఎమ్ ఆల్సో గ్రోయింగ్ ఓల్డర్, ఓకే, ఐ ఆల్సో నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ టేక్ అ half an hour సాలిడ్ నాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఎందుకంటే దెన్ ఐఎమ్ రీఎనర్జైజ్డ్, ఐ కెన్ డూ బెటర్ ఆఫ్టర్వర్డ్స్. రైట్. అదేదో మన సినిమాలో ఫైర్ అంటాడు కదా అల్లు అర్జున్. రైట్. ఫైర్ ఇంపార్టెంట్ అండి. ఈ ఫైర్ని మనం ఫైర్ మన్న కాల్ చేయకూడదు, అది ఆ పిచ్చి మన్న కాల్ చేయకూడదు. ఐ సీ సమ్ పీపుల్ హూ వర్క్ 16 hours, లేట్ నైట్ 2 వరకు 3 వరకు పని చేస్తారు, అది బర్న్అవుట్ అయిపోతాం. ఒకరోజు చేయొచ్చు, అది ఏదో ఎమర్జెన్సీ ఉంది, ఒకరోజు 2 రోజులు 3 రోజులు చేయొచ్చు, తర్వాత ఏంటి, దట్ కెనాట్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. సో గెట్ రెస్ట్, టేక్ రెస్ట్, ఎంజాయ్ యువర్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ లైఫ్, బట్ ఇన్ దీస్ 50 to 60 minutes full focus as much as you can, unless there is an emergency. Right. This works magically. Got it. Of course, if somebody is working at night time, etc., those things will change. Also, if you got a chance, in case present teaching pattern ఏదైతుందో కాలేజెస్లో కానీ లేకపోతే ఎనీవేర్, నాట్ స్పెసిఫికల్లీ ఇంజనీరింగ్ అని కాదు, లేకపోతే బీకామ్ అని కాదు, అట్లా కాదు, ఎనీవేర్ టీచింగ్ ప్యాటర్న్లో ఇలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అనే ఒక మీ పర్సెప్షన్ ఉంది అంటే, ఇఫ్ యూ కెన్ షేర్. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ మోడల్ ఉందండి, వెరీ వెల్ నోన్, ఇదేం కొత్తదేం కాదు, ఇన్వర్టెడ్ క్లాస్ రూమ్స్ అని. ఓకే. నా పర్సనల్ ఫేవరెట్ అది. ఓకే. మేము కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసాం దాని మీద. ఇది ఖాన్ అకాడమీ, సాల్ఖాన్, యుఎస్లో. దే హెవ్ ట్రైడ్ ఇట్, సమ్ స్కూల్స్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. సో ఇన్వర్టెడ్ క్లాస్ రూమ్ అంటే ఏంటంటే, మనం మామూలుగా ఏం చేస్తాం, క్లాస్ రూమ్లో టీచర్ మనకు చెప్తారు, అవును, ఓకే, మనం ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తాం, ఇది నార్మల్ క్లాస్ రూమ్. ఇన్వర్టెడ్ క్లాస్ రూమ్ అంటే, పూర్వం ఏం జరిగేదంటే, నాలెడ్జబుల్ టీచర్స్ ఫ్యూ ఉండేవారు. సో టీచర్ ఇస్ లైక్ సేజ్ ఆన్ ద స్టేజ్ అంటారు. హీఈస్ లైక్ ఎ సేజ్ ఆన్ ద స్టేజ్ హూ విల్ టీచ్, హూ విల్ లెక్చర్. లెక్చరర్ అని పదం ఎందుకు వచ్చింది? ద లెక్చరర్ లెక్చర్స్ అబౌట్ సంథింగ్. రైట్. నాలెడ్జ్ చాలా తక్కువ మంది దగ్గర ఉండేది కాబట్టి దట్ వాజ్ ద ఓన్లీ వే టు లెర్న్. ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకున్నాను, ఇన్వర్ట్ చేస్తామంటాను. ఇన్వర్ట్ చేస్తే ఇప్పుడు నాలెడ్జ్ వీడియోలు టెక్నాలజీ సో మచ్ ఉంది. ఇప్పుడు ఇన్వర్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే, మీరు క్లాస్లో ఏదైతే నేర్చుకుంటున్నారో అది వీడియో ఫామ్లో కానీ ఏఐ హెల్ప్తో సహా. ఇప్పుడు ఖాన్ అకాడమీలో ఏఐ బాట్ ఉంది, ఇండియాలో లేదు అన్ఫార్చునేట్లీ, యూఎస్లో ఉంది. నేను ఖాన్ అకాడమీ వీడియోస్ చూస్తూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటే పక్కన నాకు ఏ ఏజెంట్ ఉంటుంది హెల్ప్ చేయడానికి. కిడ్స్ ఏం చేస్తారు అంటే, ఇన్వర్టెడ్ క్లాస్ రూమ్ ఫిలాసఫీ ఏంటంటే, టీచింగ్ ఏదైతే మీరు నేర్చుకోవాలో అది హోంవర్క్ ఇంట్లో నేర్చుకుంటారండి. నేర్చుకొచ్చేసారు కదా, క్లాస్లో కూర్చుని గ్రూప్స్ ఫామ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కానీ ఇది గ్రేట్ ఐడియా. ప్రాబ్లం చెప్పినా మీకు ఇందులో, స్టూడెంట్ చదువుకు రాకపోతే ఇక్కడ హోంవర్క్ చేయలేదనుకోండి ఏం అవ్వదు, అడిగి రెండో టాపిక్ సగం అర్థం అవుతుంది. ఇన్వర్టెడ్ క్లాస్ రూమ్లో ఈ లెర్నర్స్, స్టూడెంట్స్ కానీ ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైనా ఆ ఇంటెన్షన్ నుండి చదువుకుని వస్తే, కానీ దానికి హ్యాక్ కూడా చెప్తాను మీకు. నేను పెద్దానికి సొల్యూషన్ చెప్తాను ఇక్కడ. వాడికి మనం ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటాం ఎడ్యుకేషన్లో. సో వాడు చదువుకు వచ్చాడా లేదా, ఓన్లీ వీడియోలు చూసానా లేదా, అందులో స్మాల్ క్విజెస్ ఉంటాయి కదా, క్విజులు చేసినోడే క్లాస్లోకి ఎలా చేస్తాం. మీరు మల్టిపుల్ టైమ్స్ ఈ పాడ్కాస్ట్ త్రూ అవుట్ ద పాడ్కాస్ట్లో లెర్నింగ్ గురించి మాట్లాడారు కదా. ఐ కీప్ టాకింగ్ దట్ లెర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్కిల్. లెర్న్ చేసుకోవడమే అది స్కిల్. ఎట్లా లెర్న్ చేయాలని అర్థం కావాలి నీకు. వెరీ ట్రూ. ఇప్పుడు ఆ సెన్స్లో అగైన్ బికాస్ యూ ఆర్ ఫ్రమ్ దిస్ ఏఐ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి, ఇన్ కేస్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, లెర్నింగ్ అనేది ఇప్పుడు కాంటెంట్ కన్సంప్షన్ ఒకరు చేస్తే కొంతమంది బుక్స్ చదువుతారేమో, కొంతమంది మెంటర్స్తో మాట్లాడతారు, కొంతమంది అన్నీ చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్ సమ్వన్ ఇన్ ఎనీ ఫీల్డ్, స్పెసిఫిక్ ఇదే కాదు, కంప్యూటర్ సైన్స్ కాదు, రైట్, మీరు ఒకవేళ ఏఐ టూల్స్ బేస్ చేసుకున్నా యూ కెన్ అడ్వైస్, యూ కెన్ మెన్షన్ ద టూల్స్ అండ్ ఆల్, ఒక ప్యాటర్న్ లాగా చెప్పాలంటే. సో అంటే ఒక మెంటల్ మోడల్ చెప్తాను. సో మనకి స్కూల్లో బాటమ్ అప్ లెర్నింగ్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రాకెట్ ఎలా పనిచేస్తుంది నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం, దానికి బాటమ్ అప్ వెళ్తాం. ముందు అసలు ఫ్యూల్ అంటే ఏంటి, అసలు మెకానిక్స్ అంటే ఏంటి, F=ma, అక్కడి నుంచి అలా పైకి వస్తాం, క్యాల్కులస్ నేర్చుకుంటాం, అంతా వచ్చి ఫైనల్ దానికి వస్తాం. దిస్ కాల్డ్ బాటమ్ అప్. బాటమ్ నుంచి పైకి వెళ్తున్నాం. ఇది ఒక లెర్నింగ్. స్కూల్స్ ఫాలో దిస్ టిప్. నేను సెల్ఫ్ స్టడీ చేయాలంటే, ఇప్పుడు నాకు మీరు వచ్చి క్వాంటమ్ మెకానిక్స్ ఎలా నేర్చుకుంటాం వర్మ అని అడిగారు. నా ఓన్ ఫిలాసఫీ చెప్తాను. నేను ముందు ప్రాబ్లం తీసుకుంటాను. ఐ విల్ సే గో. ఇప్పుడైతే ఏ వాడేస్తున్నాను, పూర్వం యూట్యూబ్లు పుస్తకాలు చదివాళ్ళం. నేను ఏమంటానంటే, ఇది నాకు నేర్చుకోవాలి, ఇది నాకు వచ్చు. సో ఐ విల్ టెల్ AI దట్ ఐ వాంట్ టు లెర్న్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, దిస్ ఇస్ హూ ఐ యామ్. రైట్. నాకు ఇవన్నీ మిగతా ఏమీ తెలీదు. దెన్ ఐ విల్ సే టెల్ మీ ఇఫ్ ఐ హ్యావ్ టు గో బ్యాక్.
బాటమ్ అప్ లెర్నింగ్ కాదు, టాప్ డౌన్ లెర్నింగ్ చేయాలంటే ఒక్కొక్క లేయర్ని ఒక ఆనియన్ బ్రేక్ డౌన్ చేసుకుంటా. సో పైనుంచి నాకు అన్ని బ్లాక్ బాక్స్లే ఇప్పుడు, ఒక్కొక్క బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది కొంచెం అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ప్రాబ్లం ఏదైతే సాల్వ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ వస్తున్నాం. మనకు బుర్రలో ఎప్పుడు పై ప్రాబ్లం ఉంటుంది. సో దాన్ని వీఆర్ కనెక్టింగ్ బ్యాక్వర్డ్స్. అప్పుడు మనకి ఏం చేస్తాం, ఏం కావాలో నేర్చుకుంటాం, రీజనింగ్ అర్థమవుతుంది, దానికోసం ఇది నేర్చుకుంటున్నామని. యూట్యూబ్ చూడటం ఒక మెథడ్. సమ్ పీపుల్ లైక్ టు వాచ్ అదర్స్ లెక్చర్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అది సర్టన్లీ ఒక మెకానిజం. ఇక్కడ మీరు ఏం అడగచ్చు, గివ్ మీ సమ్ యూట్యూబ్ వీడియోస్ విచ్ ఎక్స్ప్లెయిన్ దిస్ అని. సో నేర్చుకుందాం అనుకునేవాడికి దెర్ ఈస్ నో బెటర్ ఏజ్ దెన్ టుడే అండి. వెరీ గుడ్. అండ్ లెర్నింగ్ గురించి మాట్లాడాం కాబట్టి ఎగ్జిక్యూషన్ గురించి, అంటే ఐ అండర్స్టూడ్ వాట్ టు డూ, హౌ టు డూ అనే దగ్గరికి వచ్చేసరికి ఐ ఫీల్ విత్ మై షార్టర్ ఎక్స్పీరియన్స్ పోస్ట్పోన్ చేయడమో, లెథార్జియో, లేకపోతే ఓవర్ థింకింగో, భయమో, ఏదో ఒక రీజన్ వల్ల ఎగ్జిక్యూషన్ దగ్గర పెండింగ్ పడిపోతుంది చాలా మంది దగ్గర. అవును. ఫర్ దెమ్ ఒక సింగిల్ పీస్ ఆఫ్ అడ్వైస్. సింగిల్ పీస్ చెప్పలేను కానీ మీరు చెప్పిన 4-5 ప్రాబ్లంలు. సో ఒక్కొక్కటి వద్దాం. దూకేయండి, ప్రాబ్లంలోకి దూకేయండి. ముందు ఈత నేర్చుకుందాం, కంగారే ఉంది. సో మీరు అన్నారు ఓవర్ థింకింగ్, నేను చేయగలనా చేయలేనా, గో డూ ఇట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. మొన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్కి వెళ్ళాం. ఓకే. బోల్డ్ చిన్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. ఒక అందరు కెమెరాల నుంచి, అందరు ఐఫోన్ నుంచి తెచ్చేసరికి 1000 షాట్లు అయ్యాయి. ఇదంతా ఎలా ప్రాసెస్ చేస్తాం? సో వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్, వాడు హార్డ్ కోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆల్మోస్ట్ నా ఎక్స్పీరియన్స్ అంటే, నాకంటే కొంచెం సీనియర్ కూడా వాడు. ఓకే. అండ్ వాడికి ఫోటోగ్రఫీ ఇష్టం, కొంచెం వీడియో ఎడిటింగ్ అది చేస్తాడు. ఇవన్నీ చేయరా అంటే, 1000 క్లిప్లు ఉన్నారు, ఎక్కడ చేస్తాను, నేను చేస్తాను, ఉద్యోగం చేసుకోవాలా, ఇది చేసుకోవాలా అంటే, నన్ను వాడు చేయొచ్చు కదరా. నేను అడిగి ఏం చెప్పానంటే, గెట్ స్టార్టెడ్ నౌ, వీకెండ్ ఉంది, ఇది లాంగ్ వీకెండ్, తెలంగాణలో ఇది లాంగ్ వీకెండ్ కదా మనకి, వీకెండ్ అంతా ఉంది. పొద్దున్న కూర్చున్నాడు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అడిగి ఏమేం కావాలో చెప్పాను నేను. ఒరే బాబు ఈ మోడల్ వాడుకో, ఇది వాడుకో, ఇదంతా ఈజీ, ఏపీఐ కావాలరా నీకు జోకు, నువ్వు తోపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే టక మధ్యాహ్నం కల్లా అన్ని వీడియోలకి ఒక సింపుల్ వర్క్ ఫ్లో బిల్డ్ చేసుకున్నాడు వాడు, ఏ డ్రివెన్ వర్క్ ఫ్లో. సో వాడు ఆలోచించి ఇది కష్టం అది కష్టం అనుకుంటే ఎప్పటికే వెళ్ళాడు. దూకేండి ముందు, నీకున్న స్కిల్ సెట్తో ముందు దూకే, ఈత నేర్చుకుందాం, చచ్చిపోక దీంతో. స్టేట్మెంట్ ఏదంటే, ఎనీథింగ్ దట్ డజంట్ కిల్ యూ విల్ మేక్ యూ స్ట్రాంగర్ అండి. రైట్. ఇది కూడా అంతే. సో గో ఫర్ ఇట్, డూ ఇట్. అక్కడ మళ్ళీ డిలేయింగ్, ప్రోక్రాస్టినేషన్ ఇవ్వంటున్నారు కదా, దానికి నేను ఏమంటానంటే గో ఫాస్ట్. రైట్. గో ఫాస్ట్. అక్కడ కూడా హంట్ లైక్ ఎ లైన్ అంటారు. రైట్. అంటే ఒక షార్ట్ విండోలో గట్టిగా కష్టపడిపో, బ్రేక్ తీసుకో. లైన్ రోజంతా హంట్ చేయదు కదా, రైట్, రోజులో కపుల్ ఆఫ్ అవర్సే హంట్ చేస్తుంది. సో యూ సాల్వ్ ఎ ప్రాబ్లమ్ లైక్ ఎ లైన్, హంట్ క్విక్లీ, అచీవ్ అ లాట్ ఇన్ ఎ షార్ట్ స్పాన్, దెన్ టేక్ ఎ బ్రేక్. సో ఇవన్నీ సింపుల్ స్ట్రాటజీస్ దట్ వర్క్ వెల్. దీస్ ఆర్ సింపుల్ మెంటల్ మోడల్స్. రైట్. కానీ ఇక్కడ ఇది కూడా ఉంది, కొంచెం భయంతో రాదు. నేను రివర్స్ ఏమంటానంటే, ఇది నేను చంపేస్తుందా? విల్ యూ లూజ్ ఆల్ యువర్ మనీ బికాస్ ఆఫ్ దిస్? విల్ యూ డై బికాస్ ఆఫ్ దిస్? ఈజ్ దేర్ సమ్ రిస్క్ టు యువర్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ దిస్? నో. దెన్ గో, వాట్ ఐ వెయిటింగ్ ఫర్? అమేజింగ్ వర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అడ్వైజెస్. అంటే నాకు తెలిసి ప్రతి పాడ్కాస్ట్లో 1-2 అడుగుతా లాస్ట్ వరకు, పాడ్కాస్ట్ మొత్తం అడ్వైజ్లే ఉన్నాయి. No, I've been extremely fortunate. Thanks again for all this. Means a lot. I'm glad that you accepted it for the second time and we've made it at least. లాగి ఇప్పటికైనా అయింది. Cool. Thank you very much. Thank you very much. And I have a small request. In case చూసే వాళ్ళకి ఎవరికన్నా ఏదైనా అడ్వైస్ కావాలి, లేకపోతే ఏదైనా మెంటర్షిప్ కావాలి, దే ఆర్ బిల్డింగ్ సమ్ స్టార్ట్అప్ ఇన్ ఏఐ ఫీల్డ్, టెక్ స్టార్ట్అప్ ఏదైనా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు యాక్చువల్లీ జాయిన్ అ పార్ట్ విత్ దెమ్. ఇన్ కేస్ మీ సైడ్ నుంచి అడ్వైసెస్ ఏమైనా కావాలంటే, హౌ డు దే అప్రోచ్ యూ? రీచ్ మీ ఆన్ లింక్డ్ఇన్. అంతేనా? అక్కడ నేను కొంచెం యాక్టివ్ కూడా కాదు. ఐ హార్డ్లీ పోస్ట్ ఎనీథింగ్ దేర్. ఐ అట్లీస్ట్ గో చెక్ వన్స్ ఎ వీక్. Like again, please don't expect me to respond in hours. I may be little slow, but I'll try and respond as best as I can. Thank you very much. Thank you.